गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామాయణ ప్రవచనాలు జరగడం ఒక ఎత్తైతే అందులో అది ఈశ్వరుడు మరి ఎలాగ దాన్ని నిబద్ధం చేశాడో కానీ ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి సర్గలన్నీ ఆదివారాలు వస్తున్నాయి. ఇదో కూర్చినట్టు ఎవ్వరికీ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేకుండా పెడుతున్నాయి. కానీ ఒక్కరోజు మాత్రం మీ అంతట అన్ని ఆదివారాలు నేను మీకు ఇస్తాను, ఒక్కరోజు మీరు నా కోసం అన్నదోటి కనపడాలి కదా. పురుషార్థం అనుకున్నాడో ఏమిటో రామచంద్ర ప్రభువు ఒక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకం మాత్రమే 10 దినాల్లో పడింది. అందుచేత ఈ ఆదివారం నాడు గోపాలకృష్ణ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. సిద్ధి సర్గ అని సుందరకాండాంతర్గతంగా సీతమ్మ తల్లి దర్శనం హనుమ చేసినటువంటి సర్గకి సిద్ధి సర్గ అని పేరు. అది చాలా శక్తివంతం, చాలా ఫలదాయకమైనటువంటి సర్గ. పెద్దలు ఆ తల్లి దర్శనం హనుమకైనప్పుడు అది ఆత్మదర్శనమే కాబట్టి ఆ మాటలు విన్నా, ఆ సీతమ్మ తల్లి దర్శనం జరిగినప్పుడు వచ్చేటటువంటి సర్గల్ని విన్నా విశేషమైనటువంటి ఫలం కింద చెప్తారు. అందుకని ఏ కారణం చేతనైనా ఒకవేళ రామాయణం వినడం కుదరని వాళ్ళు, ఏ కారణం చేతనైనా సుందరకాండ అంతా వినడం కుదరని వాళ్ళు కనీసం సిద్ధి సర్గ వింటారు వచ్చి. ఎందుకు వింటారు అంటే ఆ సిద్ధి సర్గ విన్నంత మాత్రం చేత సుందరకాండ అంతా వినేసిన ఫలితం వస్తుంది. అంత శక్తివంతం ఆ సర్గ. అది ఎప్పుడు అవకాశం లేనప్పుడు. అంతేగాని సిద్ధి సర్గ గడితే చాలనుకోకండి, అలా మీరు అనుకునేవారు కాదనుకోండి. సరే, అందుచేత అంత పరమ పవిత్రమైన సర్గ ఆదివారం నాడు సాయంకాలం నడుస్తుంది కదా. ఒక పని చేద్దామండి, స్వామి చాలా ప్రసన్నులవుతారు, ఆనందిస్తారు. ఆ రోజు ఉదయం 8 గంటలకి ఎవ్వరి దగ్గర ఒక నయా పైసా కూడా వసూలు చేయకుండా ఎంతమంది వచ్చి కూర్చుని తిలకిస్తే అంతమంది ఆనందపడిపోవడమే. ఒక పక్క రామాయణం నడుస్తూ ఉంటుంది, సిద్ధి సర్గ నడుస్తుంది, సాయంకాలం మాఘపాదివారం భీష్మేకాదశి వెళ్ళిన మరునాడు అంత పరమ పవిత్రమైన రోజున వచ్చి కూర్చుని హాయిగా 8 గంటల నుంచి పండితులు మహావైభవోపేతంగా స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతాలంటే మీకు తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. అందుకని ఆవు పాలు కానివి మాత్రం దయచేసి తేకండి. ప్యాకెట్ పాలు అవి చెయ్యమని ఎక్కడా చెప్పలేదు, అలా చెయ్యకూడదు. అందుచేత ఆవు పాలు తేగలము అనుకున్న వాళ్ళు తిండి, రేపు రాత్రి పట్టుకొచ్చి తోడు పెడితే ఎల్లుండికి పెరుగుగా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు రేపు సాయంకాలం పట్టుకొచ్చి ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి. దానికి ధనం మాత్రం వసూలు చెయ్యరు. లోకమంతా శాంతి పొందాలి, కాకినాడలో ఉన్న సమస్త వర్ణములు, సమస్త జాతులు అభివృద్ధిలోకి రావాలి, రామచంద్రమూర్తి యొక్క కృప ప్రసరించాలని కోరి సంకల్పం చెప్పి అభిషేకం చేస్తారు. తదనంతరం అందరికీ రామచంద్ర ప్రభువు, సీతమ్మ, హనుమల మించి జాలుబారినటువంటి ఆ అభిషేక ద్రవ్యాన్ని మనందరికీ తీర్థంగా ఇస్తారు. అది తీసుకుని ఇంటికి వెళ్ళి చక్క సాయంకాలం వచ్చి ఆ రోజున ఆ సిద్ధి సర్గ యొక్క వ్యాఖ్యానాన్ని వినడమే. అందుచేత మీ అందరూ దానికి సిద్ధం కండి. సరే, ఇంకా రామాయణానికి సంబంధించినంత వరకు, సుందరకాండకి సంబంధించినంత వరకు నిన్నటి రోజున పూర్తి చేస్తూ మనం ఒక మాట అనుకున్నాం. స్వామి హనుమ ఆ 100 యోజనముల సముద్రాన్ని గడచి దక్షిణ దిక్కున బయలుదేరినటువంటి వారు ఉత్తర దిక్కుకి చేరుకున్నారు. ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి తతస్థలం బస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అని చిత్ర విచిత్రమైనటువంటి లక్షణములు కలిగినటువంటి ఆ లంబగిరి మీద దిగారు. దిగి అక్కడ అనుకుంటారు, ఒక్కసారి సముద్రం వంక చూస్తారు. చూసి 100 యోజనముల సముద్రమా నేను గడిచి వచ్చింది, రామచంద్రమూర్తి యొక్క కృప ఉండాలి కానీ, వారి అనుగ్రహం ఉండాలి కానీ, ఇలాంటి యోజనములు ఎన్ని వేల యోజనములైనా దాటొస్తాను అన్నారు. ఉండవలసినటువంటి ధృతిని చూపిస్తున్నారు. మనిషికి ప్రధానంగా ఉండవలసినటువంటి పట్టుదల అది ఉండాలి. ఎంతసేపు పూజ చేసుకోండి, ఆ పూజ మీకు బరువు అయిపోకూడదు. అయ్యి బాబోయ్ వచ్చేస్తోంది శనివారం, రేపు తెల్లారకట్ట రావాలి, మహాప్రభో పూజ చేసుకోవాలి, అదో అలవాటు పెట్టేసుకున్నాను అని ముందు రోజు రాత్రి నుంచి బెంగెట్టేసుకుని
గురువారం వస్తోందంటే ఇంక శనివారం వచ్చేస్తోందని బెంగెట్టుకుని, ఆదివారం వస్తే తెల్లారితే సోమవారం వచ్చేస్తోందని బెంగెట్టుకుని, అలా బెంగెట్టేసుకున్న పూజ కాదు. తెల్లవారుతోంది, అమ్మయ్య పూజ చేసుకోవచ్చు అని పరవశించిపోయి చేసుకున్న పూజ. అంతసేపు చేసిన తర్వాత లేచి వచ్చేసి, ఇవాళ 2 గంటలైందా, 2 నిమిషాల్లో ఉందండి, అలా దొల్లిపోయింది. నిజంగా స్తోత్రాలు చదువుతుంటే, ఇవాళ పుష్పార్చన చేస్తుంటే మనస్సు పరవశించిపోయింది నిజంగాను అన్న అనుభూతి పొందితే శరీరము యొక్క కష్టం తెలియదు. కానీ మనం ఎలా ప్రారంభం చేస్తామంటే, ముందు మనకి జ్ఞాపకం వచ్చేది ఏది అనగానే పూజ అనేటప్పటికీ అంతసేపు కూర్చోగలమా అన్న ప్రశ్నతో ప్రారంభమైపోతుంది. అక్కడే ఇబ్బంది అంతా ప్రారంభమవుతుంది. నిజం కూడా ఒక వయస్సు దాటిపోయిన తర్వాత అటువంటి వారు అలా బాధపడ్డారు అంటే అందులో న్యాయం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఆ స్థాయిలో వారికి శరీరం సహకరించదు. కానీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మాత్రం, అందుకే పెద్దలు అంటారు, ఒక మాట చెప్తారు, 7 రోజులు అలాంటి పూజ పెట్టుకోకు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అది మీకు బరువు అయిపోతుంది కొన్నాళ్ళకి. మొదట్లో చాలా సరదాగా ఉంటుంది. ప్రతిరోజు 2 గంటలు పూజ చేసుకోమంటే అబ్బాయి ఎంత సరదాగా ఉందోనండి అని ఎన్నాళ్ళు చేస్తాడనుకుంటున్నారు. నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను. ఓ 2 వారాలు చేస్తాడు, 3 వారాలు చేస్తాడు. ఆ తర్వాత అసలు పూజా మందిలోకి వెళ్ళడం మానేస్తాడు. ఎందుకు వెళ్ళడు అంటే వాడికి బరువు అయిపోయింది. అందుకే విశేష పూజ చేసుకోవడానికి 1 రోజో 2 రోజులో నిర్ణయించుకోవాలి. మిగిలిన రోజులు లఘువైనటువంటి పూజ చెయ్యాలి. మనస్సును ఎక్కువగా భగవంతుడి దగ్గర తిప్పాలి. అది అలవాటు పడాలి. అది అలవాటు పడితే ఆ తిరగడం అలవాటైంది కాబట్టి విశేష పూజ రోజున సమర్థతతో లోపలికెడుతుంది. అందుకని స్వామి నిరూపిస్తున్నారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి ఒక్కసారి అనుకున్నారు, అబ్బాయి ఏమి 100 యోజనముల సముద్రమా నేను గడచి వచ్చింది, ఎంత తేలిగ్గా వచ్చాను, రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం ఉండాలి, కానీ ఇలాంటి 100లు ఎన్నైనా గడచి నేను దాటగలను అనుకున్నారు. అనుకుని సంతోషించారు. అక్కడ ఒక మాట చెప్తారు మహర్షి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి అన్నారు. ఈ 4 హనుమయందుండడం కాదు, అంతా అయిపోయిన తర్వాత ఒక్క మాట వేశారు. సుందరకాండ ప్రథమ సర్గ అయిపోయిన తరువాత మీరు జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి వాక్యాల్లో వాక్యం ఒకటి ఇది. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవరు తమ పనులలో ఈ 4ంటిని కలుపుకుంటున్నారో వారికి జీవితములో ఓటమి అన్నది లేదు. ఏమిటిట? ధృతి వదలకూడదు, దృష్టి వదలకూడదు, మతి వదలకూడదు, దాక్ష్యము వదలకూడదు. మహర్షి ఎంత అందంగా మాట్లాడతారండి. నిజంగా మన జీవితానికి బంగారు సోపానాలు నిర్మిస్తారు ఒక తండ్రిలా. ఎంత అందంగా అంటారంటే, ధృతి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఏదో ఉద్రేకంలో ఆవేశంలో ఒక మాట అనేయడం కాదు. యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి అంత శరీరాన్ని పెంచిన మహానుభావుడు భూమి మించి ఎగరకుండా మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి ఎగిరి, ఆ ఎగిరే ముందు మళ్ళీ ఒక్కసారి దక్షిణ దిక్కుకు ప్రయాణం చేసే ముందు తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేసి ఎంత బుద్ధి బలాన్ని చూపించారు. 1కి 10 మాటలు ఆలోచన నడుస్తూనే ఉంటుంది. మార్గం ఆలోకయందూరాదుర్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. జీవితంలో ఏ వయస్సులో ఏ సమయంలో ఎప్పుడు ఏ ఆలోచన రావాలో ఆ ఆలోచన రాకపోయినా, ఆ ఆలోచనతో నిర్ణయం చెయ్యకపోయినా తదనంతర జీవితం అంతా ముళ్ళు పరిచినటువంటి చెయ్యలాగే ఉంటుంది. అందుకని ఒక స్థాయిలో నీ అంత నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలగాలి. ఆ నిర్ణయం పట్టుదలతో కూడినదై ఉండాలి. దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగలిగినటువంటి సమర్థత ఉండాలి. అందుకే మైనాకుణ్ణి నిరసించగలిగారు ఆయన. మైనాక నిరసనమే దృష్టి. అంటే దేనికి లొంగకుండా అవి అప్పటికి నిన్ను ప్రలోభ పెట్టేలా కనపడచ్చు, లేదా అప్పటికి నిన్ను సంతోషపెట్టినట్టు కనపడచ్చు, కానీ నువ్వు దానికి లొంగకూడదు. రెండవది ధృతి, దృష్టి దాటిన తరువాత మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసినది. సురస యొక్క నోటిలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఎంత జాగ్రత్తగా ప్రవేశించారో చూడండి. బొటన వేలంత అయ్యారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేసారు.
అందుకని దర్శన సామర్థ్యమునందు ఆ శక్తి ఉండాలి. బుద్ధితో వివేచన చేసి సర్వకాలముల యందు మిగిలిన ప్రాణులకు లేనిది మనుష్యకి ఉన్నది ఒక్క బుద్ధి అదనం. అందుకని ఆ బుద్ధితో తరచి 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 నిర్ణయం చేసుకోవాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. తాను నిర్ణయం చేసుకునేటప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేయవ, ముందు తనకంటూ ఒక ఆలోచన చెయ్యడం నేర్చుకోవాలి. అందుకే ఇప్పుడంటే నశించిపోయింది కానీ ఈ సంప్రదాయం అంతా పూర్వం చిన్నతనంలో పొడుపు కథలని ఉండేవి. పొడుపు కథలని అవి ఎందుకు పనికొస్తాయి అంటే అప్పటికేం తెలిసేది కాదు. పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి రోజు అలవాటైపోయిందే, ఒరే పెద్ద మట్టి పళ్ళెం మీద బంగారు పళ్ళెం, బంగారు పళ్ళెంలో ముత్యాలు, ముత్యాల్లో ఐదుగురు నాట్యకత్తెలు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అనేవారు. అంటే వాడు చాలాసేపు ఆలోచించి మట్టి పళ్ళెం మీద బంగారు పళ్ళెమా, బంగారు పళ్ళెంలో ముత్యాల్లో 5 నాట్యం చేస్తున్నారా, ఎవరు తాతగారండి అనేవాడు. వాడు కాసేపు ఆలోచించరా, నువ్వు మట్టి మీద భూమి మీద కంచం పెట్టుకోవట్లా, కంచంలో అన్నం పెట్టుకోవట్లా, అన్నంలో 5 వేళ్ళు ఇలా ఇలా కలుపుకోవట్లా, అందుకని 5 నాట్యకత్తెలు నాట్యం చెయ్యట్లా అంటే, అమ్మ తాతగారండి భలే అడిగారండి అనేవాడు. వాడు ఇంకోటి అడగండి అనేవాడు. ఓటమితో కృంగిపోవడం ఉండేది కాదు, ఇంకోటి అడగండి అనేవాడు. అది ధారణ చేసేవాడు, తన స్నేహితుడికి చెప్పేవాడు. ఇదే తెలివితేటల్ని పెంచుకుంటూ వెళ్ళేది జీవితంలో. అందుకని ఆ ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఇది అన్నిటికన్నా గొప్పది. ఇంద్రియములు ఉన్నా, మనస్సు ఉన్నా, దేని పట్ల తాను మగ్నము కాకూడదో జీవితంలో తెలుసుకుని దానికి దూరంగా ఉండగలగాలి. ఆ దూరంగా ఉండడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి వైక్లభ్యం జరిగిందనుకోండి, ఆ తరువాత జీవితం అంతా కన్నీళ్ళే. పొరపాటు చిన్నదైతే దిద్దుకోవచ్చు, పెద్ద పొరపాటు జరిగిపోయింది అనుకోండి ఇబ్బంది పడిపోవలసింది. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, అడుసు తొక్క నేల కాలు కడుగ నేల. జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి, ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి. మన వాళ్ళేం వెర్రేళ్ళు కారు. నా కూతురు పెళ్ళైతే మా అన్నయ్య పేరేయడం ఎందుకు శుభలేఖ మీద అంటే, ఈ సంప్రదాయంలో ఏదైనా సరే పెద్దలని సంప్రదించకుండా, పెద్దలతో ఆలోచించకుండా చెయ్యడం ఈ జాతికి తెలియదు. అవి పొంగి చల్లారిన పాలు, నీవి పొంగుతున్న పాలు. పొంగుతున్న పాలకి తెలియదు, పొంగిపోతే గిన్నె దాటి స్టవ్లో పడిపోతావని. పొంగి చల్లారిన పాలకి తెలుసు దాటకూడదని. అందుకని పొంగి చల్లారిన పాలను ఆశ్రయిస్తారు. అందుకే మన పరిపాలనా వ్యవస్థ కూడా పెద్దల సభ అని ఒక రాజ్యసభ ఉంటుంది. అందుచేత అంత అందంగా నడపడం మన వాళ్ళకి మాత్రమే అందింది ఆ సంప్రదాయం. అందుచేత ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఈ 4 జీవితంలో ఎవరికి అలవాటు పడతాయో, ఇప్పుడు చెప్పండి, నిజంగా ఈ ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 విషయాల్ని తీసుకుని సుందరకాండని ఆధారంగా పెట్టుకుని మీరు మంచి మంచి ఉపమానాలతో మీ పిల్లల్ని కూర్చోపెట్టుకుని ఆ 4 జీవితంలో ఎలా తీసుకొస్తాయో, ఆ 4 జీవితాన్ని ఎలా పడగొడతాయో. మనకంత సమయం లేదు కాబట్టి నేను ఇవాళ 4 గురించి ఆ కోణంలో మాట్లాడటం లేదు. కానీ నిజంగా ఆ కోణంలో మీరు పిల్లల్ని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు అనుకోండి, 3 నెలలు మాట్లాడినా సబ్జెక్ట్ పూర్తవదు. అన్ని ఉపమానాలు అందులోకి వచ్చేస్తుంటాయి. వస్తున్న కొద్దీ పిల్లవాడు రాటు తేలిపోతాడు. తనని తాను జీవితాన్ని ఎలా గడుపుకోవాలో, ఎలా రాటు తేలాలో, ఎలా 10 మందికి ఉపయోగపడాలో వాడికి తెలుస్తుంది. అందుచేతే రామాయణం అన్ని వయస్సుల వారిని, అన్ని రకాల వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అమృత భాండం. అందుకని మహర్షి అంటారు, ధృతి, దృష్టి, మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవరు ఈ 4 పాటిస్తున్నారో వారు నాశనమెరగరు, వారు సర్వకాలముల యందు విజయమునే పొందుతారు. మీకొక్కటే జ్ఞాపకం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంగదుడు యువరాజు, అంగదుడు వానరుడు. హనుమ యువరాజు కారు, కేవలము సచివుడు. ఆయన వానరుడు. అంగదుడు ఎప్పుడైనా ఇంత ప్రమాదం వస్తే దర్భలు పరిచేయండి అంటాడు.
ప్రాయోపవేశం చేసేద్దాం అంటాడు. తనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా పడుకుంటారు. అందరం చచ్చిపోదాం అంటాడు. హనుమ ఒక్కరు నేను దాటుతాను అంటారు. ఆలోచన చేస్తారు. తనంత తాను డాంబికములు పలకరు. జాంబవంతుడొచ్చి నువ్వు ప్రతిష్ఠ నిలబెట్టాలయా, భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజనాళికిన్నంటాడు భర్తృహరి. అది ఎక్కడ ఏది ప్రదర్శించాలో అది ప్రదర్శించాలి. అది లోపం వచ్చిందనుకోండి జీవితాన్ని దిద్దుకోవడం చేత కాదు. అందుకే రామాయణం మనకి చూపిస్తుంది ఈ విషయాన్ని. దశరథ మహారాజు గారు యవ్వనంలో ఉండగా ఆ ఆశ్రమంలో అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు కూడా హాపుత్ర హాపుత్ర అంటూ పుత్రశోకంతో మరణిస్తావన్నాడు. దశరథ మహారాజు గారు బెంగెట్టుకోలేదు. అయితే నాకు కొడుకుంటాడు అన్నాడు. నిజంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత రాముడు వెళ్ళిపోతుంటే హారామా హారామా అంటూ రాముణ్ణి విడిచిపెట్టలేక శరీరం వదిలిపెట్టవలసి వస్తే అప్పుడు తెలిసింది హాపుత్ర అంటూ శరీరం వదిలిపెట్టడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో. జీవితంలో ఒకనాడు ఉన్నటువంటి స్థితి వేరొక నాడు ఉండదు. 25 ఏళ్ల ప్రాయంలో పెళ్లి సంబంధాలు వెతికినప్పుడు పరమ యథార్థం చెప్తున్నాను, మీరు చూసేది బాహ్య సౌందర్యం ఒక్కటే, అంతకన్నా పెద్ద చూడ్డానికి మనకేం తెలియదు. అందుకే పెద్దలు నిశ్చయించినారుగాన అంటారు. వెనక ఉండి చూసేవాళ్ళు వేరొకటి చూస్తారు. 40-45 సంవత్సరాల మధ్యలోకి వచ్చాక పెద్దలు నిర్ణయించిన భార్య పక్కనుండడం, భార్యకి భర్త పక్కనుండడం ఎంత భద్రతాభావమో అప్పుడు తెలుస్తుంది. ఆనాడు కేవలం బాహ్య రూపం చూశావు. 45 ఏళ్లు దాటిన తరువాత పక్కన ఆ భార్య లేకపోయినా, భార్యకి భర్త లేకపోయినా అక్కడ వచ్చేటటువంటి శూన్యాన్ని ప్రపంచంలో ఇంకా ఏది పూడ్చలేదు. ఇది మన పెద్దలు గమనించారు. అందుకే మనస్సులు కలిపారు. రామాయణం మనకి నేర్పుతుంది. రామాయణం ఎప్పుడో జరిగిపోయిన కథగా మీరు వింటే దానివల్ల పొందేటటువంటి ఫలితం తక్కువ. మహర్షి సర్వకాలములకు పనికొచ్చేటటువంటి స్వర్ణాక్షరములను లిఖించారు. అందుచేత ఈ 4 మరిచిపోకు సుమా. ఇవి 4 నీకున్ననాడు విజయము నీదే, ఈ 4 ఎందు వైక్లభ్యమున్ననాడు అపజయము నీదే. భగవంతుడికి సంబంధం పెట్టకు, ఈశ్వరుడికి సంబంధం లేదు. ఈశ్వరుడు నీకు బుద్ధినిచ్చాడు, ఈ 4 పాటించమని చెప్పాడు. ఇచ్చిన బుద్ధిని ఈ 4 పాటించడంలో నువ్వు పొరపాటు చేశావు, ఫలితము నువ్వే అనుభవించాలి. ఈశ్వరానుగ్రహం దేనికి అపేక్షిస్తావు? అనుభవించడంలో వ్యగ్రత లేకుండా, పొరపాటు నాదన్న భావనతో, ఈశ్వరుడి పట్ల ఖేదము లేకుండా, మారుభావన లేకుండా అనుభవించడమునందు శక్తిని పొందడానికి, బలహీనత దౌర్బల్యమును పోగొట్టుకోవడానికే ఈశ్వరానుగ్రహం అప్పుడు. అంతే. అంత అందంగా మాట్లాడారు మహర్షి. అందుకని స్వకర్మసున సీదతి, ఈ 4 ఉన్నవాడు జీవితంలో విజయమును సాధించి తీరుతాడు. ఈ 4 చెప్పిన తరువాత స్వామి 100 యోజనముల సముద్రమును దాటి ఆవలి ఒడ్డున దిగారు. ఏ సముద్రం 99 యోజనాలు ఉండకూడదా? 98 యోజనాలు ఉండకూడదా? 101 యోజనాలు ఉండకూడదా? 105 యోజనాలు ఉండకూడదా? ఉండదు. దక్షిణ సముద్రం 100 యోజనములే ఉంటుంది. మీరు మొన్న భూమండలం అంతా తిరిగినప్పుడు విన్నారు, కొన్ని సముద్రాల్లో ఉండేటటువంటి పర్వతాలు 70 యోజనాలు ఉంటాయి. దక్షిణ సముద్రానికి వెళ్ళేటప్పుడు మాత్రం 100 యోజనాలు ఉంటుంది. దక్షిణ సముద్రంలో లంక ఉండడం అంటే, లంక అంటే మన శరీరమే. దక్షిణాన సముద్రం ఉండడం అంటే సంసారం, సంసారములోనే ఉంటుంది ఈ శరీరం. అలా ఉండేటటువంటి శరీరం 100 యోజనాలు. 100 యోజనాలు అంటే ఎవరైనా 100 సంవత్సరముల వ్యక్తి వచ్చి మీకు నమస్కారం చేశాడు అనుకోండి, నమస్కారం చేస్తే మీరు ఏమైనా ఆశీర్వచనం చేస్తారు? అయ్యా మీ వయస్సు 100 ఏళ్ళు కదండి, నేను శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి అని మీకు ఆశీర్వచనం చెయ్యలేను. మీకు 105 ఏళ్ళు బతకాలని ఆశీర్వచనం చేస్తానని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. వాడు 101 సంవత్సరముల వాడు వచ్చి నమస్కారం చేసినా నువ్వు 100 ఏళ్ళు బతకమని. ఏమిటి 100 ఏళ్ళు? మన వాళ్ళు అందుకే ఎప్పుడైనా సరే చంటితనం నుంచి ఒక్క మాట చెప్తారు, నాయన నిండు 100 ఏళ్ళు బతకరా అంటారు. నిండు 100 ఏళ్ళు బ్రతకడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, 2 అంకెలలో పరమ పెద్ద అంకె 99, 3 అంకెలలో చిన్న అంకె 100. కానీ 2 అంకెలలో 99 ఎంత పెద్దదైనా 3 అంకెల చిన్న దగ్గరికి వచ్చేటప్పటికి 2 సున్నలుగా నిలబడిపోతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నీ జీవితము పూర్ణమై
జీవునకు బ్రహ్మమునకు అభేదమైనటువంటి జ్ఞానమును పొందడానికి నువ్వు వచ్చావు మనుష్య ఉపాధితో. అటువంటి జన్మని పొందడమే అంతకుముందు 2గా 3గా ఇంకా ఎక్కువగా 99గా ఎన్నెన్నోగా కనపడినవన్నీ అదృశ్యమై ఒకటి పక్కన పూర్ణమై అదిగా ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని ఉన్నది ఒకటే వస్తువని తెలుసుకోవడమే శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. ఉన్నదొక్కటే వస్తువు. ఆ ఒక్క వస్తువు తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. అద్దం ఉంది, నేనున్నాను, నేను వచ్చి ఒక అద్దాన్ని తెచ్చి ఓ స్తంభం దగ్గర పెట్టి వెళ్ళి నిలబడ్డాను. ఇప్పుడు ఎన్నున్నాయి? 3 ఉంటాయి. అద్దం ఉంది, నేనున్నాను, అద్దంలో నా ప్రతిబింబం ఉంటుంది. నేను అద్దం ముందు నుంచి వెళ్ళిపోయాను, ఎన్నుంటాయి? అద్దం ఒక్కటే ఉంటుంది. ఒకటి వెళ్ళిపోతే 2 వెళ్ళిపోతాయి. అద్దం తీసేశాను, ఎన్నున్నాయి? ఒక్కటే ఉంటుంది. అద్దము అద్దంతో పాటు ప్రతిబింబము వెళ్ళిపోతాయి. నీకు ఒక్కసారి జ్ఞానము కలిగితే జగత్ భావన జీవభావన అదృశ్యమవుతాయి. జ్ఞానము కలగగానే ఉన్నది ఒక్కటే పదార్థము, ఆ పదార్థమునందు మిగిలినవి ఆరోపించబడ్డాయనేటటువంటి అద్వైత స్వరూపం అవగతం అవుతుంది. ఆ అవగతం అవ్వడమే బ్రహ్మాన్ని తెలుసుకోవడం. ఆ బ్రహ్మము యొక్క ఎరిక కలగడమే జ్ఞానము కలగడం. ఆ జ్ఞానము కలగడమే మోక్షమును పొందడం. ఏ ఇతరమైన ప్రక్రియ చేత మీరు ఇతపూర్వము చేసుకున్నటువంటి పాపపుణ్యములు దహింపబడవు. కేవలము జ్ఞానము పొందడం చేత మాత్రమే సంచితము ఆగామి దగ్ధమవుతాయి. ప్రారబ్ధం ఒక్కటే ఉండిపోతుంది. విడిచిపెట్టిన బాణం కాబట్టి బ్రహ్మమును తెలుసుకున్నా వచ్చేశావు కాబట్టి ఈ శరీరంలోకి. ఇది పడిపోయే వరకు మాత్రం దీనికి ఉన్న సుఖదుఖములు మాత్రం అనుభవించవలసిందే. జ్ఞాని అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు? సాక్షిగా మాత్రమే అనుభవిస్తాడు, తాదాత్మ్యతతో అనుభవించాడు. అందుకే ఎంత బ్రహ్మదర్శనమైన వాళ్ళకి రామకృష్ణ పరమహంసకి రాచపుండు పుట్టింది, రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చింది, వివేకానందుడంతటి వాడికి అనారోగ్యం వచ్చింది. అంతటి జ్ఞానులు కూడా ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు కనుక శరీరమునందు అప్పుడప్పుడు పొందవలసినటువంటి దుఃఖమును పొందుతారు. కానీ వారు సాక్షిగా ఉంటారు, మమేకము కారు. అంతే తేడా. మనము మమేకమైపోతాం సుఖ దుఃఖాలతో. సరే, అందుకని సముద్రము 100 యోజనములు దాటి యువతలకు వచ్చారట. చూసి ఆ లంబశిఖరం మీద కూర్చున్నారు. సుందరకాండలో నిజంగా ఈ సర్గలు నాకు అనిపిస్తుంది వాల్మీకి మహర్షి తప్ప ఇంకా అన్యులు ఎవ్వరూ ఇటువంటి రచన చేయలేరు. ఇది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు. నేను నా జీవితంలో మరిచిపోలేనటువంటి విషయాలంటూ ఉంటే, బ్రహ్మమును అనుభవించినటువంటి వ్యక్తి పిల్లలతో, కుక్కలతో, గుర్రాలతో, గాడిదలతో, పక్షులతో, పసిపిల్లలతో కూడా ఎలా మమేకమైపోతాడో చూపించడానికి ఒకనాడు కొవ్వాడలో శోభానాయుడు గారు బ్రహ్మమును అనుభవించిన సాయిబాబా గారిగా నాట్యం చేసినప్పుడు నేను తెల్లబోయాను. నిజంగా అమ్మ బాబాయ్, తల్లి దీన్ని నృత్యంగా ఎలా అభినయించగలిగారు ఇలాగా అని ఆశ్చర్యపోయాను. వాల్మీకి మహర్షి నిజంగా మహానుభావుడు. ఆ సర్గ వేశారు. నిజంగా 2వ సర్గ, ఆ 2వ సర్గ ఒక్కటి చాలు జీవితాన్ని ఉద్ధరించేయడానికి. అందుకే అది ఉపాసనకాండ అయింది. అందులో అంటారు, ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరేచ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ఆయన దాటారట దేన్ని? ససాగరం ధనవపన్నగాయుతం, సముద్రాన్ని దాటారు. ఏమిటా సముద్రం గొప్ప? లవణ సముద్రం. అది ఉప్పు నీటి గురించి చెప్పరు. దేని గురించి చెప్తారు? దానవ పన్నగాయుతం. అందులో రాక్షసులు ఉన్నారట. పన్నగాయుతం, పావులున్నాయిట. బలేన విక్రమ్య మహోర్మిమాలినం, అటువంటి తరంగములతో కూడి పెడతాను అంటారు. ఎలా పెడతారట? పిల్లంత వారై పెడతారట. ఏం పిల్లంత వారై వెళ్ళడం ఎందుకు అంటే, పిల్లి చీకట్లో చూస్తుంది. చూడడం ఏమిటో మీకు ఇందాక చెప్పాను. నడుస్తుంది, నడిచేటప్పుడు శబ్దం అవ్వదు. మనం నడుస్తాం, ఏది కదులుతుంది? ఇది కదులుతుంది. ఇది కదిలి వెడుతుంది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, కదిలింది. ఇది కదిలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కొంతసేపు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి స్వామి ప్రాంగణంలోకి వెడుతుంది, అక్కడ నిలబడుతుంది నీరాజనానికి. ఆ తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ కదిలి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది కదిలి వెళ్ళిపోతుంది. ఇది కదిలి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది కదులుతోందని.
కోటేశ్వరరావు వెళ్ళిపోతున్నారండి గుళ్ళోకి, కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళిపోతున్నారండి, కోటేశ్వరరావు కారు ఎక్కారండి తెలుస్తుంది. కోటేశ్వరరావు గారు అంతర్ముఖుడు అయ్యాడు మీకు తెలియదు. ఎందుకు తెలియదు? నేను ఎక్కడో కూర్చున్నాను, పైకి చూస్తున్నట్టే ఉంటాను కానీ చూడను. ఎందుకు చూడను? లోపల వేరొక దర్శనం చేస్తున్నాను. పైనుంచి చూసేవాడికి ఏమనిపిస్తుంది? కోటేశ్వరరావు కూర్చున్నారండి అనిపిస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అంతర్ముఖుడయ్యాడు. అంటే ఉదాహరణకి చెప్పాను, నేను అంత ప్రజ్ఞ ఉన్నవాడిని అని కాదు నా ఉద్దేశం. అంతర్ముఖుడు అవడం అంటే పైకి చూస్తున్నట్టే ఉంటాడు, ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాడు, దేని గురించి వెతుకుతూ ఉంటాడు? ఇక్కడ మాట్లాడుతున్నది వినపడదు, ఇక్కడ ఎదురుగుండా ఉన్న వస్తువులు కదులుతూ ఉంటాయి, చూడడు. ఏం చేస్తున్నాడు? లోపల వేరొక వస్తువును దర్శనం చేస్తున్నాడు. ఏమిట్రా పరాకో, దేని గురించి ఆలోచిస్తున్నావు? అంత పిలుస్తున్నాడు, పలకమే అంటాడు. అంటే చెవులోకి వెడుతోంది శబ్దం కానీ పలకడు. ఎందుకని? బాహ్యముతో అనుసంధానము పోయింది. ఏమైపోయాయి? ఇంద్రియాలు వేరొక వస్తువు మీదకి వెళ్ళిపోయాయి. మనస్సు చూస్తోంది, దేన్ని చూస్తోంది? ఇక్కడే ఉన్నాడు, 5:30 అయింది, లేకపోతే ఈ సమయం అయింది, ఎంత అయింది టైము? 7 అయింది. 7 అయ్యేటప్పటికీ ఏదో జ్ఞాపకానికి వచ్చింది, ఇక్కడ కూర్చున్నట్టే కూర్చున్నాడు. కానీ వెంకటాచలంలో ఇవాళ ఓహోహో స్థిరవారం కదా, భీష్మేకాదశి కదా, స్వామివారు సహస్రదీపాలంకార సేవకి బయటికి వచ్చి ఉంటారు, సహస్రదీపాలంకార సేవ అయిపోయి ఉంటుంది, ఇవాళ భీష్మేకాదశి పర్వదినం కదా, బేడి ఆంజనేయ స్వామి వారి దగ్గరికి పల్లకి వెళ్ళుంటుంది, ఉభయనాంచారులతో స్వామి ఊరెరుగుతూ అలా వెళ్ళుంటారు, ముందు మంగళ వాయిద్యాలు మోగుతుండుంటాయి, వేద పండితులు వేదం చదువుతూ ఉంటారు. ఆ హనుమ దగ్గరికి వెళ్ళి స్వామివారి మూర్తి నిలబడుతుంది, గబగబా హనుమ బయటికి వచ్చి నమస్కారం చేసుకుంటారు. స్వామి మళ్ళీ నడిచొచ్చి రాజద్వారంలోంచి వెంకటాచలంలోకి ఎడతారు. ఆ ధ్వజస్తంభం దాటి ఉంటారు, రంగనాయకుల మంటపం పక్క నుంచి తిరుగుతారు, లైన్లన్నీ ఆపేస్తారు. మళ్ళీ స్వామివారి ఉత్సవమూర్తులు ద్వారంలోంచి ఆనంద నిలయం లోపలికి వెళ్ళిపోతాయి. ఆ పల్లకీ నుంచి తీసి స్వామిని వెంకటాచల స్వామి వారి యొక్క ధ్రువమూర్తి పక్కన పెట్టేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కన్ను ఏమైపోయింది? కన్ను తెరిచే ఉంది, ఇలా చూస్తోంది, చూడడం ధర్మం చూస్తోంది, కానీ చూస్తున్న వస్తువు లోపలికి ఎడుతోందా? ఆగిపోయింది. దేని చూస్తోంది? వెంకటాచలాన్ని చూస్తోంది. ఇక్కడ చెవికి ఎవరో మాట్లాడుతున్నారు, వింటోంది, ధ్వనిడుతోంది, గుర్తించట్లేదు. ఎందుకని? అక్కడ మంగళవాయిద్యం చెవిలో వినపడుతోంది, అక్కడది ఇక్కడికి ఎలా వినపడుతుంది? వినపడుతుందా? సైన్స్కి అందదు, కానీ ఇది దర్శనం చేస్తోంది, ఇది వింటోంది. ఏమయ్యాడు? అంతర్ముఖుడు అయ్యాడు. అంతర్ముఖుడు అవడంలో చప్పుడుందా? లేదు. లేచి తిరిగితే చప్పుడుంది. చప్పుడు లేని తనం అంతర్ముఖుడు కావడం. అంతర్ముఖుడైతే దేనికి శత్రువు? సంసారమునకు శత్రువై నడుస్తాడు. అది గమ్మత్తు. పిల్లి నడిస్తే దేనికి భయం? ఎలకకి భయం. ఎందుకు ఎలక్కి భయం? ఎలక కన్నా పెద్ద సంసారి ప్రపంచంలో ఉండదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకని? మనం ఎక్కడుంటే ఎలక అక్కడ ఉంటుంది. దిక్కుమాలిన ఎలక, మీరు పెంకుటీలు కట్టుకున్నారనుకోండి, ఇంట్లో ఎలక సిద్ధం. ఒక్కొక్కసారి ఈ మధ్య ఆర్సీసీ బిల్డింగ్స్లో కూడా వస్తున్నాయి. అందుకని ఆ మధ్య పెద్ద యజ్ఞమే చేశాను నేను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అపార్ట్మెంట్లోకి ఎలక వచ్చింది. ఏకంగా 15 రోజులు మా పిల్ల నిద్రపోతే ఒట్టు కళ్ళు ఎర్ర పడిపోయి ఎలకొచ్చేస్తుందండి అని. అమ్మబాబోయ్ ఇది ఎక్కడ కూడా వేని బోని పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, ఆ ఎలక పడదు. ఒక రోజున పడింది దానికి. ఇదిగోనే బాబు ఎలక పడింది అని చెప్పి పట్టణాల్లో పెరిగితే ఇదే ప్రమాదంలో ఉంది. ఆ ఎలకని చూపించి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఏ కాకులు పొడి చేస్తాయో అని చీకటిగా ఉండగానే దూరంగా తీసుకెళ్ళి దాన్ని కాస్త తప్పుకుని పారిపోవడానికి అవకాశం ఉండే చోట వదిలేసి, అమ్మయ్య ఇది వెళ్ళిపోయిందిరా, ఇంకో చోటుకనో నమస్కారం చేసి తిరిగి వచ్చాం. అందుచేత ఏమవుతుంది? ఎలక ఫక్త్ గృహస్థు. మనం ఎక్కడుంటే అది అక్కడ ఉంటుంది, మనం కింద ఉంటాం, అది అటకలో ఉంటుంది. మనం ఎవరైనా వస్తే ఇలా చూస్తాం, అది అస్తమానం బయటకు వచ్చి ఒకసారి ఇలా చూస్తూ ఉంటుంది. మనం కూడా దిక్కుమాలి పాలు గిన్నెలో పోసేసుకుని పాల కవర్ దాచుకుంటాడు. ఎందుకంటే 30 అయితే బఠానీల వాడికి అమ్ముకుంటాడు. అది భగవద్గీత దాచుకోడు అంత జాగ్రత్తగా, రామాయణ వ్యాఖ్యానం దాచుకోడు, పాల కవర్లు దాచుకుంటాడు, పాత పేపర్లు దాచుకుంటాడు, కొబ్బరి నూనె అయిపోయాక సీసాలు దాచుకుంటాడు. ఎందుకంటే డబ్బాలున్నా సీసాలున్నా అని వాడు వస్తాడు, వాడికి అమ్ముకుంటాడు. వీడి ఐశ్వర్యానికి లోటు వచ్చేసిందని దాన్ని పడయిడు బయట. ఎలక కూడా అంతే. అక్కర్లేని వస్తువు దానికి ప్రపంచంలో ఉండదు. ఏది కనపడినివ్వండి పట్టుకుని చటుక్కుని పట్టుకెళ్ళిపోతుంది కలుగులోకి. మనం కూడా భూమికి కన్నం పెట్టి శంకుస్థాపన చేసి ఇల్లు కడతాం, అది కలుగు పెట్టి అందులో కూర్చుంటుంది. ఎలక్కి బహుసంతానం, మనకి బహుసంతానం, అన్ని గృహస్థు లక్షణాలే ఎలక్కి. కానీ గమ్మత్తు ఏమిటంటే ఆ ఎలక్కి
ఎప్పుడు ఏమిటంటే అబ్బా నేను చాలా హాయిగా ఉన్నాను, వీళ్ళ ఇంట్లో హాయిగా వాసాల్లోనూ దూలాల్లోనూ ఉన్నాను. ఎలక్కో దుర్మార్గపు లక్షణం ఉంటుంది తెలుసా అండి. ఏ ఇంట్లో ఎలకుందో ఆ ఇంటి యజమాని పడుకున్నప్పుడు వచ్చి వాడి కాళ్ళు కొరుకుతుంటుంది. అది మనకి కూడా తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టడం అలవాటు నా బోటిగాడికి. భగవంతుడి దయ వల్ల అటువంటి బుద్ధి రాకూడదు అనుకోండి, ఆయన ఇవ్వను లేదు, ఎందుకు వచ్చింది లేనిది చెప్పడం. అందుకని కాళ్ళు కొరుకుతూ ఉంటుంది. అన్నీ గృహస్థు లక్షణాలే దానికి. ఇలాంటి ఎలక హాయిగా సంసారంలో ఉన్నాను 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 అనుకుంటుంది. ఎవరు వస్తారు దాన్ని పట్టుకోవడానికి? అడుగులు చప్పుడవని పిల్లి వస్తుంది చీకట్లో. మనం కూడా సంసారంలో ఉన్నాం 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 అనుకుంటాం, చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా మృత్యు వస్తుంది. గృహస్థుకి వ్యతిరేకం మరణం, సంసారమునందు మగ్గునడవడానికి వ్యతిరేకం జ్ఞాన మార్గంలో వెళ్ళడం. అందుకని పిల్లిలా ప్రవేశిస్తానంటారు. ఇది ఒక గమ్మత్తు. 3, ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు తిరుగుతుందో పిల్లి గురించి నిర్ధారణగా చెప్పలేరు. ఇది పిల్లి పడుకును సమయము అని నేను ఎవరూ చెప్పగా వినలేదు మరి. ఎందుకంటే పిల్లులు ఎప్పుడు పడుకుంటాయి? రాత్రి డ్యూటీ చేసేవాడు పగలన్నా పడుకోవాలి, పగలు డ్యూటీ చేసేవాడు రాత్రి అన్నా పడుకోవాలి. సమస్త ప్రాణులు పడుకుంటాయి. అదేమి ప్రారంధమో పిల్లి పడుకొని నిద్రపోవడానికి ఇది వేళ అని లేదు ప్రపంచంలో. యోగి అయినటువంటి వాడి పరిస్థితి కూడా అంతే. యోగి ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు తెలివేసి ఉంటాడో, ఎప్పుడు ధ్యానం చేస్తాడో, దానికి ఒక వేళ కానీ, దానికి ఒక పాల కానీ, దానికి స్నానం చేశాడా అని కానీ ఏమీ ఉండవు. అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉంటాడు. అందుకే ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. జ్ఞానిని మీరు అనుకరించలేరు. సర్వకాలముల యందు బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రామకృష్ణ పరమహంస అందరూ నిద్రపోయిన తర్వాత మారేడు దళాల తోపుల్లోకి ఎడుతుండేవారు, మారేడు చెట్ల తోపుల్లోకి. మేనల్లుడు ఓసారి అనుసరించాడు, ఏం చేస్తారో చూద్దామని. మారేడు చెట్లకి ఇంతంత ముళ్ళు ఉంటాయి, ఎవరు రాత్రుళ్ళు గబుక్కుని దాని కిందకి వెళ్ళరు, గీరేస్తుందని. ఆ చెట్ల తోపుల్లోకి వెళ్లే ముందు ఆయన ఒంటి మీద ఉన్న పైనున్నటువంటి లాల్చీ తీసి విసిరేశారు, కిందనున్న పంచె తీసి విసిరేశారు, పెట్టుకున్న కౌపీనం కూడా తీసి విసిరేశారు, గమ్మత్తు యజ్ఞోపవీతం కూడా తీసి విసిరేశారు. విసిరేసి నగ్నంగా ఆ తోపుల్లోకి వెళ్ళిపోయారు. భయం వేసింది మేనల్లుడికి. ఏమిటో వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు. అందుకే పిచ్చివాళ్ళ కనపడతాడు జ్ఞాని, ప్రపంచానికి పిచ్చివాళ్ళ కనపడతాడు. అందుకే శంకరుడికి పేరేమిటో తెలుసా అండి? ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు ఆయన. ఆయన కన్నా జ్ఞాని ప్రపంచంలో లేడు. ఎక్కడ శివానుగ్రహం ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎదర చూద్దురు కానీ మీరు సుందరకాండలో. అందుచేత పిచ్చివాళ్లే ఉంటాడు. మరునాడు అడిగాడు, ఎందుకు అలా వెళ్ళిపోయావని. అంటే నాకు ఏది నేను, ఇది ఉంటే నేను బ్రాహ్మణ్ణి అని జ్ఞాపకానికి వస్తుంది. పుట్టుకతో నేను బ్రాహ్మణున్నా, నేనేమీ కాదు. మరి అలా నగ్నంగా కూర్చోడానికి చీకట్లో భయమే లేదా అని అడిగాడు మేనల్లుడు. అమ్మ ఒళ్ళో చిన్నప్పుడు ఏ బట్టలు లేకుండా కూర్చున్నప్పుడు నాకు సిగ్గు కానీ లజ్జ కానీ ఏమైనా భావం కలిగిందా? పిల్లాడికి ఏం తెలుసు? చంటి పిల్లాడు ఉంటాడు, అమ్మ స్నానం చేస్తుంది, అమ్మ ఇలా కూర్చోగానే వాడు పరిగెత్తుకు వెళ్ళిపోయి అమ్మ ఒళ్ళోకి ఎక్కేసి హాయిగా కూర్చుంటాడు. ఇంటికి ఎవరో వస్తారు కాలింగ్ బెల్ కొట్టి, ఉండండి ఉండండి అమ్మ తలుపు తీకు నేను బట్టలు వేసుకోలేదు అంటాడా వాడు? వాడికి ఏం తెలుసు? శుద్ధ అమాయకత్వం. వాడికి ఏం తెలియదు. అమ్మలో స్త్రీత్వం చూడడు, తనలో పుంసత్వం చూసుకోడు. పిల్లవాడు ఎంత అమాయకంగా ఉంటాడో నేను మా అమ్మ ఒళ్ళో కూర్చుని ధ్యానం చేసుకునేటప్పుడు అలాగే ఉన్నాను అన్నారు పరమహంస. ఎవరికి వస్తుంది ఆ లక్షణం? అందుకే అన్నారు, పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు పెద్దలు. అది మహానుభావుడి యొక్క తత్వం. అందుచేత యోగి యొక్క స్థితిని నిరూపించడం కోసమని పిల్లగా వెళ్ళారు అన్నారు. అంతేకాని దిక్కుమల్ల పిల్లి కన్నా చిన్నది లేదని కాదు ప్రపంచంలో. అందుకని పిల్లంత స్వరూపమును పొందిన వారై ఆ లంక యొక్క రాజద్వారము దగ్గరికి వెళ్ళారు. సూర్యేచాస్తం గతేరాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. అద్భుత దర్శనం. అద్భుతం అంటే ఆత్మ. ఆత్మదర్శనార్థి అయి లంకలో ప్రవేశిస్తున్నారు. లంకలో ప్రవేశించడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, బాహ్యంలో లంకలోకి వెళ్ళడం, ఆంతరమునందు దీని లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యడం. బ్రతికున్నాళ్ళు పై చూపు ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి దర్శనం ఎవడు చేస్తాడు? ఎవడు అంతర్ముఖుడు ఎవడు? అందుకే ఇవాళ అది గొప్పగా చెప్తున్నారు మహర్షి. అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి పెద్ద వికటాట్టహాసం చేస్తూ పర్వతమంత స్వరూపంతో ఒక స్త్రీ కనపడింది. ఆవిడంది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ
కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఏమయ్యా, నీకు నాకు ఈ స్నేహం ఉండగా నీ నిజం చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? కస్త్వం, ఎవరు నువ్వు? కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, వనాలయ అంటే అరణ్యములలో తిరిగేవాడా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆత్మ సందర్శనం చేద్దామని కోరిక పుట్టినవాడు మొట్టమొదట ఉండలేకపోయేది, ఇమడలేకపోయేది సంసారంలోనే కదా. అందుకే కదా అరణ్యాలు పట్టి వెళ్ళిపోతారు జ్ఞానులందరూ. ఎందుకని అంటే అక్కడ ఇంక ఏ విధమైనటువంటి మనుష్య సంచారము ఉండదు కాబట్టి తాను ఏకాకి అయి నిరభ్యంతరంగా నిశ్శబ్దంగా ఏ పర్వత గుహలోనో కూర్చుని అక్కడ కూర్చుని నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ అంతర్ముఖుడవుతాడు. అందుచేత వనాలయ, వనములలో ఉండవలసిన వాడివి, వాడు ఏమిటో ఇక్కడికి వచ్చావు, లంక దగ్గరికి వచ్చావు, బాహ్యంలో ఆయన వానరం, అందుకని నువ్వు అరణ్యములలో ఉండవలసిన వాడివి, ఇక్కడికి వచ్చావేమిటి అని అడిగింది. ఆయన అన్నారు, కాం స్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్సయసి దారుణ. ఓహో, వికృతమైన కన్నులున్నదానా? అలా మీరు ఎవరింటికన్నా వెళ్ళి ఎవరినైనా అన్నారనుకోండి, శరీరంలో ఏ వికారం ఉంటే ఆ వికారాన్ని పెట్టి పిలిచారనుకోండి, అవతల వాళ్ళు ఊరుకుంటారా? స్వామి అలా పిలుస్తారా? మహాప్రాజ్ఞుడే, నవవ్యాకరణ పండితుడే ఒక స్త్రీని చూసి వికృతమైన నేత్రములున్నదానా అని పిలుస్తారా? హనుమ అలా పిలిచారు అంటే తప్పకుండా అందులో ఒక రహస్యం ఉండాలి. ఇవాళ హనుమ మాట్లాడుతున్నది కేవలము లంకతో కాదు, ఆయన మాట్లాడుతున్నది దేహాత్మాభిమానంతో మాట్లాడుతున్నారు. అసలు ముందు మీకు ఏదైనా భగవత్ సంబంధమైన పని చెయ్యాలి అనేసరికి అడ్డొచ్చేది దేహాత్మాభిమానమే. గమ్మత్తు ఏంటంటే మీకు సంసారంలో ఉండడానికి మీకు సంబంధించిన పనులు, మీకు అంటే ఇదే కదా మన ఉద్దేశం, దీనికి సంబంధించిన పనులు చేసుకోవడానికి దేహాత్మాభిమానం అడ్డురాదు. ఏమండి, వేసంకాలంలో స్వామివారికి పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరుగుతుందట నారాయణవనంలో. టిక్కెట్ కూడా అక్కర్లేదుట. తిరుమల కొండ మీదకి వెళ్ళి నారాయణవనంలో కూర్చుంటే పద్మావతి శ్రీనివాసుల పరిణయం చూడొచ్చుట. వెడదాం ఏమిటన్నారు అనుకోండి, అబ్బా ఎండలే బాబు, ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్తాం అంటాడు. కొడుకు ఒంట్లో బాగులేదని టెలిగ్రామ్ వచ్చింది అనుకోండి, కొడుకు ఒంట్లో బాగోలేదు, కొంచెం జ్వరంగా ఉంది, తగ్గిపోతుందిట, 4 రోజుల్లో ఇంటికి పంపించేస్తారట అని అనుకోండి, అబ్బా ఇప్పుడు ఎండలే బాబు ఎక్కడికి వెళ్తాం అంటాడా? అండవు. దీంతో సంబంధం ఉన్న వాటికి అన్నింటికీ ఇది అడ్డు రాదు. ఈశ్వర సంబంధానికి ఇది అడ్డు వస్తుంటుంది. అంతవరకెందుకు గంటసేపు పూజలో కూర్చోండనండి, అంతవరకెందుకు వెంకటాచలంలో 10 నిమిషాల్లో పంపించేస్తున్నారు కాబట్టి మన అందరం ఉండనివ్వరండి అంటాం. వచ్చే వారం మొట్టమొదటి వచ్చిన వాడిని సాయంకాలం వరకు గుళ్ళో కూర్చోపెట్టేస్తారటానండి, వెంటనే ఏమంటాం, కాఫీ ఇవ్వరండి అంటాం. వెంటనే ముందు కండిషన్స్ అన్ని జ్ఞాపకానికి వస్తాయి. భయం, అదేంటండి సాయంకాలం వరకు మరి ఉంచేస్తే భోజనం కూడా పెట్టరండి, మరి బయటకు వచ్చి తినచ్చా అండి పోని? నిజంగా వెంకటేశ్వర స్వామిని వెర్రెక్కిపోతున్న వాళ్ళందరినీ తెల్లవారుజాము 4 గంటలకు పంపించి రాత్రి ఏకాంత సేవ అయ్యే వరకు నిన్ను అక్కడే కూర్చోపెడతాం, పాదాల దగ్గర ఓ రోజు వచ్చాయి అన్నారనుకోండి, వెళ్ళిపోతాడేంటి? ఏమీ వెళ్ళడు. అందుకే పూర్వం ఒక కథ చెప్తుంటారు పరమహంస, కట్టెలు కొట్టుకునేవాడు ఒంటరిగా ఉన్నట్టు, ఆఖరికి మోపెత్తేవాడు లేడు. చిచి దిక్కుమాలిన జన్మ, ఎందుకు వచ్చిన జన్మ, దీనికన్నా చావు వస్తేనయం, కట్టెలు మోపెత్తేవాడు లేడు, ఆ చావు కూడా రాడు. ఆ యమధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన వచ్చినా బాగుండన్నట్టు, ఆయనకి ఎందుకు కృప కలిగిందో, ఖాళీగా ఉన్నాడు ఉంది వచ్చేసాడు గబుక్కుని. ఏమయ్యా పిలిచావు కదా, ఖాళీగానే ఉన్నాను, నేను చేయగలిగిన ఉపకారం ఏమైనా ఉంటే చెప్పు, చేసేస్తానన్నాడు ఆయన. అంటే వీడు హడ్లిపోయి అన్నాడు, కట్టెలమో పెత్తు చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు ఉపకారం అన్నాడు. నిజంగా వెంటనే మాట మారిపోతుంది. అందుకని దేహాత్మాభిమానం దేనికైనా సరే అడ్డొస్తుంది. అందులో ఈశ్వర కృత్యం అనేటప్పటికీ ముందే అడ్డొస్తుంది. భగవత్ సంబంధమైనది అనేటప్పటికీ ఇంకా ఏ పని లేకపోతే, ఏ పనున్నా ముందు మానేసేయడానికి తేరగా దొరికేది ఏమిటంటే పూజ ఒకటి. తెల్లవారుజామున ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, మొహం కడుక్కోవడం మానేయం, టిఫిన్ తినడం మానేయం, కాఫీ తాగడం మానేయం. బస్సులో టిఫిన్ ఏమైనా అరేంజ్మెంట్ ఉంటుందా, లేకపోతే మధ్యలో ఎక్కడ ఆపుతారు టిఫిన్ కని అడుగుతాం. పూజ చేసుకోలేదు, సంధ్యావందనం చేసుకోలేదండి, ఎక్కడన్నా గుడి దగ్గర ఆపుతారా ఒకసారి అని అడిగిన వాడిని ఎవడన్నా చూపించండి నాకు. ఎవడుండడం. సంధ్యావందనం ప్రాయశ్చిత్తం చేసేసుకోవచ్చు, టిఫిన్కి ప్రాయశ్చిత్తాలు ఉండవు. అందుకని భగవత్ సంబంధానికి అడ్డొచ్చేదే దేహాత్మాభిమానం. ఇది ఇక్కడ ప్రతిబంధకం అక్కడే వచ్చి పడిపోతుంది. అందుకని వికృతనయమా, అందుకని అసలు లోపలున్న దాన్ని తెలుసుకోవడానికి ఇందులోకి వస్తే అటువైపుకి వెళ్లకుండా అడ్డగించగలిగిన కన్నులున్నదానా? ఓ దేహాత్మాభిమానమా, ఎంత చటుక్కున పడగొట్టేస్తుందో తెలుసా అండి?
ఎంత పెద్ద యోగుల్ని కూడా పడగొట్టేస్తుంది. ఎవరో ఉంటారు, ఎక్కడో ఉంటారు మహానుభావులు, సర్కోమా వచ్చినా పట్టించుకోలేని రమణులు, రాచపుండు కంఠంలో పుడితే పట్టించుకోని రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళు ఎక్కడో కోట్ల 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 మందిలో ఒకడు ఉంటాడు. దేహాత్మాభిమానం పొమ్మంటే అంత తొందరగా పోయేదా? అదేం పుస్తకాలు చదివితే ఉపన్యాసాలు చెప్తే పోయేదా? అస్సలు పోదు. దానికి ఈశ్వరానుగ్రహం ఉంటే తప్పంత తొందరగా పోయేది కాదు. జోగా పరమానంద అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు. రోజు భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్పి 700 సార్లు భూమి మీద నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ గుళ్ళోకి వెళ్ళేవారట. కృష్ణ పరమాత్మ పొంగిపోతూ చూసి సంతోషంగా ముఖం పెట్టి పలకరించేవారట. ఓ రోజున ఇలాగే వానలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈయన భక్తి చూసి నమస్కారం చేసి వెడుతుంటే పాపం అయ్యో వాన నీటిలో కూడా నమస్కారం చేస్తున్నాడు అని ఓ బట్టలు అమ్ముకునేటటువంటి ఆయన, అయ్యా పంతులు గారు ఎంత గొప్పగా నమస్కారం చేసుకుంటున్నారండి. ఆయన పంతులు గారు కారు. అయ్యా మీరు ఎంత భక్తిగా నమస్కారం చేసుకుంటున్నారండి, బట్టల జత పుచ్చుకోండి అని చెప్పి పాపం ఓ పట్టుబట్టల జత ఒకటి ఆయనకి ఇచ్చారు. నాకెందుకు లేవయా పట్టుబట్టల జత అన్నారు. ఆయన వినలేదు. ఉంచుకోండి ఉంచుకోండి అన్నారు. ఆ గుళ్ళోకి వెళ్ళారు, నమస్కారం పెట్టారు, ఇంటికి వచ్చారు, అక్కడ పెట్టారు. చూసిన దగ్గర నుంచి అబ్బా చాలా బాగుంది, పట్టుపంచ అంచె ఎంత బాగుందో, ఇది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలనిపించింది. మర్నాడు తెల్లవారుదామని అది కట్టుకుని గుళ్ళోకి ఎడుతున్నారు. మళ్ళీ వాన వచ్చింది. నమస్కారం చేద్దామని భూమి మీద పడబోయారు. పట్టుపంచ మురికి అంటుకుపోతుందేమో, పోన్లే ఇవాళకి మోకాళ్ళ మీద నమస్కారం చేద్దాం అని ఆ పంచెను అటు తిప్పి ఇటు తిప్పి పైకి ఎగ్గట్టి పాపం మోకాళ్ళ మీద వంగి నమస్కారాలు పెట్టారు. అంచులు బురదలో పడిపోతున్నాయి. స్వామి ఏమనుకోకు, ఇవాళకి ఒంగుని నమస్కారం చేస్తానని 700 సార్లు ఇలా ఒంగుని నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్ళారు. చిన్న పుచ్చుకుని కనబడ్డాడు కృష్ణ పరమాత్మ. ఒక పట్టుపంచ కోసం 700 నమస్కారాలు ఎగ్గొట్టేశావు. చూసావా ఎంత భ్రాంతి ఎలా ఉంటుందో అన్నట్టు అనిపించింది. తన తప్పు తెలుసుకున్నారు, బయటికి వచ్చారు. ఒక జత ఎద్దులు నాగలి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఒక రైతు పొలంలోకి. ఈ పట్టుబట్టలు విప్పాయనికి ఇచ్చేసి, 1 గంట నీ నాగలి ఎద్దులు నాకు ఇస్తావా అన్నారు. తీసుకోమన్నాడు ఆయన. ఆ నాగలికి తాడు ఉంటుంది, 2 కాళ్ళు తాడుకేసి గట్టిగా కట్టేసుకుని దాన్ని నాగలికేసి కట్టేశారు. కట్టేసి ఆ చరణాకోలా ఉంటుంది కదా, తీసుకుని దిక్కుమాలిన శరీరమా పట్టుపంచ కోసమని 700 నమస్కారాలు ఎగ్గొట్టావా, చూడు నిన్నేం చేస్తాను అన్నారు. అంటే నిజంగా దాన్ని శిక్షిస్తే ఫలితం వస్తుందా? పుట్టతానై పాము తానై బుసను కొట్టును రామనామము మొన్న చెప్పుకునే వాళ్ళం కదా. పుట్టని కొడితే వచ్చేదే ఉంది, పావుని కొట్టాలి. కానీ పాము లోపల ఉన్నంతసేపు పుట్టని కొట్టేస్తే ప్రయోజనమే ఉంది? పుట్టని పావుని కూడా కొట్టగలిగిన బుస రామనామం, అది కొట్టగలదు. పెద్ద పాము వస్తే పిల్లపాము పారిపోవాలి. అందుకని మహాభూతో మహానిధి, ఆయన పెద్ద భూతం, ఆయన వస్తే చిన్న భూతాలు పోవాలి. అందుకని చెప్పి పాప ఆ ఎద్దుల్ని కొట్టాడు. కొట్టే అవి పరుగులు మొదలుపెట్టాయి. రాళ్లల్లోంచి తుప్పల్లోంచి డొంకల్లోంచి వెళ్ళిపోతున్నాయి. శరీరం బద్దలైపోయి నెత్తురు కారిపోతుంటే అప్పుడు చూశారు కృష్ణ పరమాత్మ. చూడలేక గబగబా పరిగెత్తుకొచ్చి ఎద్దుల్ని ఆపి కట్లిప్పారు. ఎంత పని చేశావు జోగా అని కౌగిలించుకున్నారు. మామూలు శరీరం వచ్చింది. చిన్న అపోహ కనపడితే చాలు, చిన్న అవకాశం దొరికితే చాలు జారిపోతుంది. అలాంటిది దేహాత్మాభిమానం అంటే అంత తేలిక కాదు. మీకు అంతవరకు అక్కర్లేదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు పూజ చేసుకుందామని కూర్చోగానే ఇక్కడికి వచ్చి కుడుతుంది దిక్కుమాలిన దోమ, తెల్లారకట్ట ఖచ్చితంగా. ఈ కిందకొచ్చి దోమ కుడుతుంది. వీడు ఖచ్చితంగా అప్పుడే గాయత్రీ మహామంత్రానికి ప్రార్థనా శ్లోకం జరిగి 24 బీజాక్షరాలు స్వరంతో చేద్దామని ఇలా కూర్చుంటాడు. కానీ ఆ ముక్తావిద్రమహేమనీల ధవళ ఛాజైర్ ముఖైస్త్రీ క్షణై అది కనపడదు. ఇక్కడ కుట్టేస్తోంది దోమ. గాయత్రీ మంత్రం చెప్తూ ఇలా అంటే చచ్చిపోతుందేమో, పాపమేమో, మరి ఏం చేయడం, ఇలా అని వదిలేస్తే మళ్ళీ వస్తుందేమో. ఇక్కడ మంత్రం వెళ్ళిపోతుంటుంది. ఇక్కడెక్కడో కుడుతున్న చిన్న దోమ మీద దృష్టి ఉండిపోతుంది. చాలా కష్టం. శరీర భ్రాంతి వదలడం అంటే అంత తేలికేం కాదు. అది ఎన్నో కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎవరో మహాపురుషులకి ఆ దేహభ్రాంతి వదులుతుంది. అది వదిలిపోతే పుట్టలు పెట్టిందంటే మాటలా వాల్మీకి అయ్యారంటే అదంత తేలికేం కాదు. ఎవ్వరూ దాన్ని వదుల్చుకోలేరు. అది ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవడో ఎక్కడో ఒక్కడు వదలగలుగుతున్నాడు. అది అసలు మొట్టమొదట ఆ ప్రిలిమ్స్ పాస్ అయ్యేవాడే ఉండడు దానికి. అందుకని ఆ లంక అడ్డొచ్చి ఎక్కడికెడతావో లంకలోకి, నా అనుమతి ఉండాలి లోపలికి వెళ్ళడానికి అంటే ఆయన అన్నారు, అబ్బే నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా అమ్మా, ఒక్కసారి ఆ వనాల్ని ఉపవనాల్ని ఆ సరస్సుల్ని చెట్లని పక్షుల్ని
చూసి వెనక్కి వచ్చేస్తాను, అనుమతి అన్నారు. అంటే ఆవిడంది, నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచిన వాడు లోపలికి వెళ్ళగలడు, వెళ్ళడానికి వీల్లేదు అంటే ఆయన అన్నారు, అసలు నువ్వెవరమ్మా అన్నారు. అంటే అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. అహం నేనా, నేను అంటుంది. నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం, శరీరం మీద అభిమానం. నేను లోపల ఉన్నటువంటి మహాత్ముడైన రావణాసురుడి పనుపున కాపలా కాస్తూ ఉంటాను. లోపల ఉన్నాడు మనస్సు అనేటటువంటి రావణాసురుడు, వాడి పనుపున ఈ శరీరాన్ని కాపలా కాస్తుంది. ఇది ఉంటేనే కదా మనస్సు సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. మరి అందుకని దాని పనుపును అనుభవిస్తూ ఉంటాను. నన్ను గెలిస్తే కానీ లోపలికి వెళ్ళలేవు అంది. అని ఊరుకోలేదు, చటుక్కునో దెబ్బ కొట్టింది. ఎంతసేపు దేహాత్మాభిమానం పడగొట్టడానికి ప్రయత్నించదు, ఒక్క దెబ్బ కొట్టింది. హనుమకి ఎక్కడ లేని కోపం వచ్చిందిట. మహానుభావుడికి ఒక ఆడది కొట్టిందిరా నన్ను అనుకున్నారు. కానీ కుడి చేత్తో కొడితే చచ్చిపోతుందిరా నిష్కారణంగాను, స్త్రీ అని ఆలోచించారట. ఎంత ధర్మ వివక్షో చూడండి అప్పుడు కూడాను. అని తతస్సమ్మర్తయామాసావామహస్తస్యోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాం క్రోధమూర్ఛిత. కుడి చేత్తో కొడితే చచ్చిపోతుందని ఎడమ పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దారట. గుద్దు గుద్దేటప్పటికీ కళ్ళు తేలేసి కింద పడిపోయి ఆవిడ గమ్మత్తైన విషయం చెప్పింది. అసలు ఈ లంక అర్థమైతే చాలండి, సుందరకాండలో ఇంకా ఉపాసన అర్థమైపోయినట్టే. అడిగారా సీతమ్మ గురించి, రావణాసురుడు హనుమకి లంకకి మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా? ఏమీ జరగలేదు. ఆవిడంది, అబ్బాయి నువ్వు నన్ను గెలిచావురా, నేను ఈ రావణాసురుడి బాధ పడలేకపోతున్నాను రా, కొన్ని వేల సంవత్సరాల నుంచి విసిగిస్తున్నాను నన్ను. నేను బ్రహ్మగారిని అడిగాను వీడి గొడవ ఎప్పుడు వదిలిపోతుందని. ఒక వానరుడు వచ్చి గెలిచిన నాడు నీకు వీడి గొడవ వదిలిపోతుందని వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది, లంక పని అయిపోయింది, రాక్షసుల పని అయిపోయింది, రావణుడి పని అయిపోయింది. ద్వారం తెరిచేస్తున్నాను రా అబ్బాయి, దర్వాజాలోంచి లోపలికి వెళ్ళిపోయి వెతుక్కుని సీతమ్మని కనిపెట్టు అంది. అంత అధిష్టానం కదా, చెప్పకూడదా? పోనీ శిశుపా వృక్షం కిందది సీతమ్మని. దేహాత్మాభిమానం చెప్పలేదు, ఆత్మ ఎక్కడుందో. ఇటు తిరిగి లోపలికి వెళ్లకుండా కాస్తుందంతే అడ్డు. బ్రహ్మగారు వరం ఇచ్చారు. బ్రహ్మగారు ఇప్పటికీ ఈ లోపలున్నటువంటి జీవతత్వాన్ని ఎన్ని ఉపాధుల్లో పెట్టాడు. ఆయన పుర్రె మారుస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. ఏముందండి ఇది పుర్రె, దిక్కుమాలిన బల్లి గొట్టాల మీద పడుకుంటుంది, కదలదు మెదలదు, అలా ఉంటుంది. చచ్చిపోయిందో తెలియదు, బతికుందో తెలియదు. ఇంత పురుగు కనపడివ్వండి, చటుక్కుని వెళ్ళి పట్టుకుంటుంది. దానికి ఎంత అభిమానమో. ఓ కాగితం పెట్టి ఇలా అంటే తోక వదిలేసి పారిపోతుంది. ఇటు ఏ పటం పక్కకో, క్యాలెండర్ పక్కకో, లేకపోతే పూజా మందిరంలో విగ్రహాల వెనక్కో వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటుంది. దానికి లేదు భయం, ఈ శరీరాన్ని కొట్టేస్తారేమో, చంపేస్తారేమో. దానికి భయం ఉంది, దానికి ఆకలి ఉంది, దానికి దాహం ఉంది, దానికి మైథునం ఉంది, దానికి నిద్ర ఉంది. మనకి ఏమున్నాయో దానికి అన్నీ ఉన్నాయి. ఏమిటి దానికి మనకి తేడా? మనకి బుద్ధి ఉంది, దానికి లేదు, అంతే తేడా. మనం ఈశ్వరనామం చెప్పగలం, అది చెప్పదు. మనం సుందరకాండ వింటాం, అది విందాం, అంతే తేడా. అదొక్కటే మనకున్న గొప్పతనం. అది ఉపయోగించుకోనప్పుడు బల్లికి మనకి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఇది నడిచే బల్లి, అది గోడ మీద బల్లి, అంతే తేడా. అందుకని అదిగో ఆ స్థితిని చూపిస్తూ లోపలికి వెళ్ళమంది. అంటే ఎప్పుడు లోపలికి వెళ్ళగలడు? వానరుడై గెలిచిన నాడు. వానరుడంటే వా నరహ, చూడ్డానికి అందరిలాగే ఉంటాడు జ్ఞాని కూడా. ఆయనకే జ్ఞానం అయిపోగానే 4 చేతులు వచ్చాయో, ఆయనకి 2 చేతులే, ఆయనకి ఓ ముక్కే, 2 కన్నాలే. ఆయన సంసారంలో ఉన్నట్టుంటాడు. ఏమిటి తేడా? ఆయన ఉపాసన బలం చూసిన తర్వాత తెలుస్తుంది, ఈయన మనలాంటి నరుడా, ఈయనకి మనకి తేడా ఉందిరా, ఈయన వేరు మనం వేరని తెలుస్తుంది. అందుకని బ్రహ్మగారి యొక్క వరం ఉంది. వానరుడు వచ్చిన నాడు, వానరుడైన నాడు గెలవగలడు. వానరుడిగా వచ్చి గెలిచాడు అంటే బ్రహ్మజ్ఞానమును పొందిన నాడు దేహాత్మాభిమానమును అటువేపుకి ఆభిముఖ్యం కలిగితే దీని యందు నిరసన కలుగుతుంది, కలిగితే లోపలికి వెళ్ళగలడు. అందుకే మహాత్ముడు అనిపించుకున్న వాళ్ళందరికీ మీరు ఒక లెక్క పెట్టుకోండి, దీని యందు భ్రాంతి ఉండకుండా నడుస్తారు వాళ్ళు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మహాత్మ అని పిలిపించుకోవడానికి పరమ అర్హుడైన మహాపురుషుడు గాంధీజీ ఒక్కరే. ఎందుకని? మహాత్మా గాంధీ అనిపించుకోవడానికి అర్హుడు. ఎదురుగుండా నిలబడి తుపాకీ గురిపెట్టి కాల్చేస్తుంటే గుళ్ళు, ఒక్కొక్క గుండొచ్చి గుండెల్లో తగిలేస్తుంటే, రక్తం బయటికి చిమ్మేస్తుంటే ఆయన బుర్రలో ఎన్ని వ్యాపకాలు ఉండాలి నిజంగా?
ఓ చిన్న కుటుంబంలోనే మనం ఎన్ని వ్యాపకాలో ఏదండి టైం కుదరట్లేదంటాం. అంతటి మహానుభావుడు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాడు, అటువంటి వాడి గుండెల్లో గురిపెట్టి కాలుస్తుంటే ఆయన నోటి వెంట వచ్చిన మాట హే రామ్, హే రామ్, హే రామ్ అంటూ పడిపోయారు. అలా అనాలంటే లోపల సంస్కారం ఎంత గట్టిదో చూడండి. అందుకే మహాత్మా గాంధీ గారు మరణించారని చెప్పి రేడియోలో చెప్తే రమణ మహర్షి అంతటి వారు కన్నుల నీరు పెట్టుకుని ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుని ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడు అన్నారు. ఇది దేహమునందు అభిమానం పోగొట్టుకోనేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే అందరికీ రాదు. ఇవాళ మనం భీష్మేకాదశి ఎందుకు చేస్తున్నాం? భీష్ముడిది సామాన్యమైన పుట్టుక కాదు, సామాన్యమైన త్యాగం కాదు, సామాన్యమైన శరీర త్యాగం కాదు. మహానుభావుడు శంతన మహారాజు గారికి గంగాదేవికి పుట్టాడు. అది కూడా ఎందుకు పుట్టాడు? అష్టవసువులు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు, వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు కింద కామధేనువు కనపడింది. అందులో జ్యు అనబడేటటువంటి ఒక వసువు తన భార్యతో చెప్పాడు. ఆవిడ అడిగింది, అది ఏమిటండి అని అడిగింది. అడిగితే అది కామధేను అంటారు, దాని పాలు తాగితే యవ్వనం చెక్కు చెదరదు అన్నాడు. ఆవిడ వెంటనే ఆ ధేనువు పట్టరాదు అంటే ఆయన అన్నాడు, తప్పు, అది వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు, ఆయన అనుమతి లేకుండా తీసుకురాకూడదు అన్నాడు. నాకు అదంతా అనవసరమయ్యా, దాని పాలు నేను తాగాలి, నేను నిత్య యవ్వనాన్ని పొందాలి, ఆ ధేనువుని తీసుకురాను. వశిష్ఠుడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఈ అష్టవసువులు ఆ ధేనువుని దొంగిలించారు. దొంగిలించి తెచ్చి తన భార్యకి ఇచ్చాడు. వశిష్ఠుడు తిరిగొచ్చాడు, ధేనువు కనపడలేదు. ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు, ధేనువుని అష్టవసువులు తీసుకెళ్లారని గ్రహించాడు. వెంటనే ఆ 8 మంది వసువులు కూడా మనుష్యులై జన్మిస్తారని శపించాడు. శపించగానే అష్టవసువులు వచ్చి కాళ్ళ మీద పడ్డారు, మహాప్రభో మా తప్పు మన్నించండి అని. ఆయన అన్నాడు, మీలో ఒకడు దొంగిలించాడు, మిగిలిన 7 సహకరించారు. సహకరించిన 7 మనుష్యులుగా పుడతారు, ఒక్కరోజు మాత్రమే బతుకుతారు, వెంటనే మీ శరీరాలు వదిలేస్తారు, మళ్ళీ మీరు వసువులైపోతారు. కానీ దొంగిలించిన వాడు ఉన్నాడే, అసలు దొంగిలించిన వాడు మాత్రం భూమి మీద చాలా కాలం ఉండాలి. కానీ వాడు విశేషమైనటువంటి కీర్తి గణిస్తాడు. వాడి పేరు చెప్పుకుంటే లోకమంతా 2 చేతులతో నమస్కారం చేస్తుంది, అలా వరమిస్తున్నానన్నారు. అందుచేత ఆయన రావలసి వచ్చింది భూమి మీదకి, ఆ అష్టవసువులు పుట్టాలి. అందుకే శంతన మహారాజు గారు గంగాదేవిని వివాహం చేసుకునేటట్టుగా కథ నడిచింది. దాని ముందు మళ్ళీ చాలా పెద్ద కథ నడిచింది, దాన్ని నేను స్పృశించాను ఇప్పుడు. ఆ శంతన మహారాజు గారు గంగమ్మని వివాహం చేసుకున్నాడు. చేసుకుంటే ఆ గంగమ్మ ఒక నియమం పెట్టింది, నేను ఏం చెప్పినా నువ్వు కాదనకూడదు, అలా అయితేనే వివాహం చేసుకుంటానన్నాడు. ఇద్దరు వివాహం చేసుకున్నారు. పండంటి కొడుకు పుట్టాడు. పుట్టగానే నెత్తుటి గుడ్డుని తీసుకుని బయలుదేరింది. ఎక్కడెక్కడితోందని వెనకాతల బయలుదేరాడు. తీసుకెళ్ళి గంగలో వదిలేసింది పిల్లాడిని. క్యార్ 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 అని ఏడుస్తూ వాడు నీటిలో కొట్టుకుపోయాడు. అలా ఎందుకు చేశావని అడిగితే వదిలేస్తుంది. భార్య యందున్న వ్యామోహంతో ఊరుకున్నాడు అడగకుండా. అలా 7 నెత్తుటి గుడ్లని తీసుకెళ్లి గంగలో వదిలేసింది. అప్పటికి 7 వసువులు మళ్ళీ శాప విమోచనం వచ్చేసింది. వాళ్ళు ఒక్కరోజు బతికి వెళ్ళిపోయారు వాళ్ళ లోకాలకి. 8వ వాడు పుట్టాడు. ఈ పుట్టగానే 8వ వాడిని కూడా తీసుకెళ్ళిపోతోంది గంగకి. తీసుకెళ్ళిపోతుంటే ఇంక ఊరుకోలేపాడు శంతన మహారాజు గారు. అడ్డుపడి, ఈ కొడుకునైనా నాకు దక్కించవే, 7 కొడుకుల్ని గంగలో పారేశావు, 8వ వాడిని కూడా పారేస్తావా అని అడిగాడు. వీణ్ణి నాకు ఇయ్యి అన్నాడు. పిచ్చివాడా, వశిష్ఠుడి శాపం ఉందిరా, శాప విమోచనానికి 7 గంగలో వదిలేశాను, వాళ్ళు వసువులు అయిపోయారు. 8వ వాడు చాలా కాలం భూమండలం మీద బతకాలి, ఇవాళ నువ్వు నేను చేసిన పనికి అడ్డొచ్చావు, నిన్ను వదిలేస్తున్నాను అని గంగమ్మ వాడిని తీసుకుని వెళ్ళిపోయింది. అందులో గాంగేయుడు అని పేరు వచ్చింది. మర్చిపోయాడు మహానుభావుడు శంతన మహారాజు గారు. అసలు తనకి కొడుకున్నాడన్న విషయమే మర్చిపోయాడు, భార్య వెళ్ళిపోయిందన్న విషయం మర్చిపోయాడు. వేట ఒకటి ఉంది ఆయనకి, చాలా మంచి వ్యసనం ఏమిటంటే వేట. ఆ వేట ఆడుతూ తిరుగుతున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయి ఒక రోజున వేటకు వచ్చాడు. మంచి నవయవ్వనంలో ఉన్న కుర్రవాడొకడు బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ కుర్రవాడి విలువిద్యా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అడిగితే గంగమ్మ వచ్చింది. మర్చిపోయావయ్యా, నీ కొడుకే, చిన్నప్పుడు తీసుకెళ్ళిపోయాను కదా, వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకున్నాడు ధనుర్వేదం, ఇదిగో నీ కొడుకుని నీకు ఇస్తున్నాను తీసుకోమంది. దేవవ్రతుడు అని పేరు పెట్టుకుని తీసుకెళ్ళాడు. గంగ కొడుకు కనుక గాంగేయుడు. ఆయన పెట్టుకున్న పేరు దేవవ్రతుడు. తీసుకెళ్ళాడు ఇంటికి. తీసుకెళ్లి కొడుకుని దగ్గర పెట్టుకున్నాడు. కొంతకాలం అయిపోయింది, మళ్ళీ వేటకొచ్చాడు. వేటకొచ్చి అక్కడికొచ్చిన తర్వాత దాశరాజు గారి కూతురు సత్యవతి యోజనగంధిని చూశాడు. చూసి ఆవిడ్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు.
వివాహం చేసుకుందాం అనుకుంటే ఆవిడంది, నన్ను అడుగుతావేమయ్యా, నేను తండ్రి చాటు బిడ్డని మా నాన్నని అడిగింది. ఆయన నీళ్ళు అడిగాడు. ఆయన అన్నాడు, నీకు ఇచ్చి పిల్లనిస్తాను, నువ్వు రాజువి, ఆవిడ రత్నం, కన్యారత్నం, నీకు ఇస్తా, కానీ నాదో కోరిక, నా కూతురికి పుట్టినటువంటి వాళ్ళకే నువ్వు పట్టాభిషేకం చెయ్యాలన్నాడు. ముందు పెద్దవాడు గాంగేయుడు ఉన్నాడు. ఎలా మాటిస్తాడు? చిన్న బుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు కానీ మనస్సంతా సత్యవతి మీద ఉండిపోయింది. కొంచెం బాధగా ఉంటున్నాడు. అడిగాడు తండ్రిని, చెప్పలేదు. మంత్రులను అడిగాడు, చెప్పారు. నీ తండ్రికి మళ్ళీ ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనిపించింది, కానీ ఆ స్త్రీకి పుట్టిన సంతానానికి రాజ్యం ఇమ్మని అడిగారు. నువ్వు పెద్దవాడివి, ధర్మమూర్తి ఉండగా నీకు రాజ్యం ఇవ్వకుండా ఉండలేక మీ నాన్న ఆ స్త్రీని వివాహం చేసుకోలేదు, కానీ ఆ స్త్రీని వదలలేక బెంగబెట్టుకుంటున్నాడు అన్నారు. తండ్రికి చెప్పకుండా వెళ్ళిపోయాడు దేవవ్రతుడు. వెళ్ళి అడిగాడు పిల్లనిమ్మని. అడిగితే ఆయన అన్నాడు, మరి మా అమ్మాయికి పుట్టే పిల్లాడికి రాజ్యం కావాలి అన్నాడు. నేను వదిలేస్తాను రాజ్యాన్ని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు వదిలేస్తావు, మరి నీకు పుట్టే బిడ్డలు, పెద్దవాడి పెద్ద బిడ్డలు, వాళ్ళు అడుగుతారు రేపు రాజ్యం, అప్పుడు ఎలాగన్నాడు. అసలు నాకు బిడ్డలు పుట్టకుండా ఉండడానికి నేను నిత్య బ్రహ్మచర్యంలో ఉంటాను, అందుకని నేను ఇంకా సంతానాన్ని కనను అన్నాడు. అంటే భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం. రాముడు ఎటువంటి వాడో భీష్ముడు అటువంటి వాడు. భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడయ్యాడు. అప్పుడు సత్యవతిని తండ్రి వివాహం చేసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. కొడుకు యవ్వనంలో ఉన్నవాడు మహాత్యాగం చేసి తండ్రి కోసమని ఇచ్చేశాడు. స్త్రీని తండ్రి పొందడం కోసమని తన యవ్వనాన్ని తాను చంపుకున్నాడు. నీ వంటి వాడు ఎక్కడుంటాడు రా, నీకు స్వచ్ఛంద మరణం వరం ఇస్తున్నాను, నువ్వు కోరుకుంటేనే నీకు మరణం వస్తుందన్నాడు. అది శాపమే అయింది పాపం భీష్ముడి జీవితంలో. జాలేస్తుంది. భీష్ముడి జీవితం చదివితే ఒక రకంగా ఉండిపోయాడు. ఆ సత్యవతికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు ముందే మరణించాడు. విచిత్రవీర్యుడు పాలన చేస్తున్నాడు. ఆయనకి భార్య కావాలి. తాను వెళ్ళాడు. వెళ్ళి స్వయంవరం నుంచి అంబిక అంబాలిక అని తీసుకొచ్చాడు. తీరా విచిత్రవీర్యుడికి వివాహం చేస్తుంటే అంబంది, నేను సాళ్వుణ్ణి ప్రేమించానంది. ఆ రోజుల్లోనే ఉన్నాయి, ఇలా ఉంది. అందుకని సాళ్వుణ్ణి ప్రేమించానంది. మనసు ఒక చోట మనువు ఒక చోట ఉండకూడదు. అందుకని నిన్ను తీసుకెళ్లి సాళ్వుడికి ఇచ్చేస్తానని సాళ్వుడి దగ్గరికి తీసుకెడుతున్నాడు. ఆ సాళ్వుడు అంబిక అంబాలిక అని తీసుకొస్తుంటే భీష్ముడికి అడ్డొస్తే సాళ్వుడు నోడించాడు. భీష్ముడి విషయం తెలియక తీసుకెళ్లి, నిన్ను ప్రేమించినటయా ఈ పిల్లని చేసుకో అన్నాడు. నువ్వు ఇచ్చిన ముష్టి నాకెందుకన్నాడు ఆయన. నువ్వు నన్ను ఓడించావు, ఎప్పుడు ఓడించి తీసుకెళ్ళిపోయావో అప్పుడే ఆవిడ నీదైపోయింది, నాది కాదు ఇంకా నేను తీసుకోను అన్నాడు. నువ్వు ఇస్తేనే పుచ్చుకోవడం ఏంటి, నేను క్షత్రియుణ్ణి, నువ్వు వేసిన ముష్టిని నేను భార్యగా తీసుకోను. నేను రోజు ముఖం చూసినప్పుడు ఒక చేతిలో ఓడిపోతే వాడు తిరిగి నాకు వచ్చి ఇచ్చాడు అని నాకు అనిపిస్తుంటే పుచ్చుకోను అన్నాడు. మళ్ళీ తీసుకెళ్లి తమ్ముడిని చేసుకోమన్నాడు విచిత్రవీర్యుడిని. వాడన్నాడు, ఈ పిల్ల ఫలానా వాడిని ప్రేమించానంది, నేను ఎందుకు చేసుకుంటాను, నేను చేసుకోను అన్నాడు. ఈవిడంది, నువ్వు నా మనసు ఎరగకుండా తీసుకొచ్చావు, దానివల్ల సాలుడు చేసుకోలేదు, నీ తమ్ముడు చేసుకోలేదు, నువ్వు చేసుకోండి. అంటే ఈయనన్నాడు, నేను అలా చేసుకోకూడదు, నాకు ప్రతిజ్ఞ ఉంది అన్నాడు. కోపగించింది. స్త్రీకి కోపం వస్తే ఎంత ప్రళయం వస్తుందో చూపించారు. ఆవిడ తిన్నగా వెళ్ళి పరశురాముడికి చెప్పింది, నీ శిష్యుడు ఇలా చేశాడు. పరశురాముడు పిలిచాడు భీష్ముడిని. పరశురాముడి దగ్గర శిష్యుడు భీష్ముడు పిలిచి వివాహం చేసుకోమన్నాడు. నేను చేసుకోనన్నాడు. నేను ప్రతిజ్ఞ చేశాను, వివాహం చేసుకోనన్నాడు. నేను చెప్తున్నాను, చేసుకో అన్నాడు. మీరు చెప్పినా నేను ధర్మం తప్పనన్నాడు. వశిష్ఠుడు వచ్చి అయోధ్యకాండలో మాట్లాడినట్టే రాముడి జీవితానికి భీష్ముడి జీవితానికి కొన్ని పోలికలు ఉంటాయి. నేను చేసుకోనన్నాడు. చేయకపోతే యుద్ధం చేయాలి నాతో అన్నాడు. చేస్తానన్నాడు. భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది. ఆ రోజుల్లో పరశురాముడి ముందు నిలబడ్డ క్షత్రియుడు లేడు. యుద్ధం జరిగితే పరశురాముడు ఓడిపోయాడు. ఓడిపోతే అంబతో అన్నాడు, నన్ను ఓడించేశాడు నా శిష్యుడు, ఇంకా నేను వాడిని నేను శాసించను, నా వల్ల కాదన్నాడు. ఈవిడ వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేసింది. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. భీష్ముడిని ఓడించే మొనగాడు కావాలి ప్రపంచంలో అన్నాడు. ఆయన ఒక్కసారి ఒక మందారమాల సృష్టించి ఇచ్చాడు. ఈ పుష్పమాల మెళ్ళో వేసుకుని ఎవడు విడితే వాడి చేతిలో భీష్ముడు ఓడిపోతాడన్నాడు. ఆ మాల పట్టుకొచ్చి ఎందరో రాజులను అడిగింది, వేసుకుని వెళ్ళి యుద్ధం చేయండి అని. ఏ పాపం చేశాడని భీష్ముడిని ఓడించమని అడిగారు వాళ్ళు. అడిగితే అయ్యో ఎవ్వరూ ఓడించట్లేదని మందారమాల పట్టుకెళ్ళి రాజద్వారం మీదేసి మళ్ళీ వెళ్ళి తపస్సు చేసింది రుద్రుడి కోసం. రుద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను భీష్ముడిని చంపాలంది. ఈ జన్మలో కుదరదు, వచ్చే జన్మలో చూద్దాం అన్నాడు. అలా అన్నాడని వెంటనే యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసేసింది. మళ్ళీ ఆడపిల్లై పుట్టింది. ఆడపిల్లై పుడితే భీష్ముడు తనతో యుద్ధం చెయ్యడని వెళ్ళి తపస్సు చేసింది. మళ్ళీ తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నేను మొగాడిని అవ్వాలంది. అయితే సరే నిన్ను మారుస్తున్నానన్నాడు. పురుషుడిగా మార్చాడు. ఒకసారి స్త్రీగా పుట్టి పురుషుడు అయ్యావు కాబట్టి నీతో నేను యుద్ధం చేయనన్నాడు భీష్ముడు. కోరిక తీరలేదు, కడుపు మండిపోయి ఉండిపోయింది. అలా ఎలా భీష్ముడిని చంపడమని
చిట్ట చివర ఆయన వచ్చి యుద్ధం చేస్తుంటే ఆయన దాటి తట్టుకోలేకపోయారు అర్జునుడంతటి వాడు పాండవులు. వెళ్ళి అడిగారు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు తాత, ఇలా అడిగామని ఏమనుకోవద్దు అన్నారు. అంటే చెప్పుకున్నాడు, శిఖండిని తెచ్చి రథంలో పెట్టుకోరా, వదిలిపెట్టేస్తాను, ధనస్సు కొట్టేయండి రానని అన్నాడు. అంటే తీసుకొచ్చి ధనస్సు వదిలిపెట్టేశాడు. శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని వచ్చాడు అర్జునుడు. ఆవిడ్ని చూడగానే ధనస్సు పక్కన పెట్టాడు. భీష్ముడి చేతిలో ధనస్సు ఉంటే కొట్టడమే. ధనస్సు పక్కన పెట్టాడు. పెడితే ముళ్ళ పందికి చుట్టూ ముళ్ళుంటాయే అలా కొట్టేశారు ఆయన్ని. వస్తే ఒంటి నిండా బాణాలే, ఇంకా పైకి తీయడానికి వీల్లేదు. ఆ రథంలోంచి కింద పడిపోయాడు. అంతే అంపశయ్య. ఆ బాణాల మీదే అలా పడుకుని ఉండిపోయాడు. ఒంట్లో నెత్తురంతా ఓడిపోయింది. భీష్మ ఏకాదశి వరకు ఎదురు చూశాడు. ఎదురు చూసి బొట్టన వేలు దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ప్రాణాలని వెనక్కి లాగేశాడు. లాగేసి హృదయస్థానంలో పెట్టి ఆపాడు. కృష్ణ పరమాత్మంతటి వారు భీష్మేకాదశి నాడు మహానుభావుడురా, మళ్ళీ ఇంక ఇలాంటి వాడు పుట్టడు భూమండలంలో, వెళ్ళిపోతున్నాడు ఇంక ఇవాళ. ఒక్కసారి ధర్మరాజా ఆయన వెళ్ళిపోతే ఇంకా ధర్మం చెప్పేవాడు ఉండడు, వెళ్ళి ఆయన దగ్గర ధర్మం నేర్చుకోమని పంపించాడు. ధర్మరాజు వచ్చి నమస్కారం చేశాడు. ఆ రోజు ఎవరెవరు వచ్చారో తెలుసా అండి? భీష్మేకాదశి నాడు విశ్వామిత్ర, వశిష్ఠ, మార్కండేయ, దేవతలు, యక్షులు, గంధర్వులు, కృష్ణ పరమాత్మ అందరూ వచ్చి భీష్ముడి ముందు నిలబడ్డారు. ఆ కృష్ణ పరమాత్మ వంక చూసి స్తోత్రం చేశాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త మందారము విలసిల్ల అని జయముం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమున్ హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఆయన కర్మ, కృష్ణ నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడువన్నె కాడు మది నావేశించు నెల్లప్పుడు. ఎటువంటి కృష్ణుడు కావాలట ఆయనకి ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు అస్త్రం పట్టనన్నాడు, నేను పట్టిస్తానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఇద్దరు యుద్ధరంగంలోకి వచ్చారు. కృష్ణుడితో అస్త్రం పట్టించాలి. ఎలా పట్టిస్తాడు? బాణాలన్నీ అర్జునుడి మీద కొట్టాడు. కొడితే అర్జునుడి ఒళ్ళంతా ఆ రోజున పూచిన మోదుగు చెట్టులా అయిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు. తను సారథ్యంలో ఉండగా కొట్టేస్తున్నాడు. నెత్తురు ఓడిపోతోంది అర్జునుడి శరీరం. మరిచిపోయాడు ఇంత చేసిన ప్రతిజ్ఞ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న సస్య కదంబ హృత్సరోర్హములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతున శ్రాంతమున్ తనవారి చంపజాలక వెనకకపోనిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్యమాపిన మునివంజుని పాదభక్తియునయును నాకున్ భృత్యుడు వినిగాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుచున్ మునికేలన్ రయమూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జయమున్ పార్థునకిచ్చు. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం నాకు దిక్కు అని చెప్పుకున్నాడు. ఆ బాణపు శయ్య మీద పడిపోయి ఆనాడు అర్జునుణ్ణి కొట్టేస్తే తన భక్తుణ్ణి కొట్టేస్తున్నాడని చెప్పి తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని గభాల రథంలోంచి దూకేశాడు కృష్ణ పరమాత్మ.
దూకేసి ఇవాళ చంపేస్తాను భీష్మాచార్యుణ్ణని చక్రం పట్టుకుని వచ్చేస్తుంటే పైన ఉన్నటువంటి పచ్చని ఉత్తరీయం కూడా జారి కింద పడిపోతే అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు అస్త్రం చక్రం పట్టుకున్నాడంటుంది. బావా వదులు వదులని అర్జునుడు బతిమాలుతున్నా వినకుండా ఇవాళ భీష్ముణ్ణి చంపేస్తానని ఏనుగు మీదకి వచ్చిన సింహంలా వచ్చాడే తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి. ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు అంపశయ్య మీద పడుకుని. ఇది మహానుభావుడు భీష్ముడంటే. అంతటి భీష్ముడై చిట్ట చివర అంపశయ్య మీద పడుకుని 1000 నామాలతో కన్నులకి 2 వైపుల నుంచి కన్నీరు కారిపోతుంటే ఆ కృష్ణ పరమాత్మని సజల నయనాలతో చూస్తూ విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అని 1000 నామాలతో స్తోత్రం చేసి దాహం వేసి నాలుకెండిపోతే అంతటి మహాప్రాజ్ఞుడికి నీరు లేకపోతే దుర్యోధనుడు బంగారు చెంబుతో నీరు తెస్తుంటే కృష్ణుడు వారించి చిట్ట చివర బిడ్డలు లేరయా మహానుభావుడికి చేసిన ప్రతిజ్ఞకి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వెళ్ళిపోతున్నప్పుడు చిట్ట చివర ఉపశాంతి బిడ్డలు పక్క నుండి తల ఒళ్ళో పెట్టుకుంటే ఉపశాంతి పొందుతాడు. చేసిన ప్రతిజ్ఞకి బిడ్డలు లేరు, వెళ్ళిపోతున్నాడు. నోట్లో నీరు పొయ్యాలంటే అమ్మ రావాలి, వెయ్యవయ్యా బాణం అన్నాడు. అంటే అర్జునుడు బాణం కొడితే గంగ పైకొచ్చి నోట్లో పడింది. ఆ గంగ తాగి కృష్ణ పరమాత్మ వంక అలా చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఏకాదశి వరకు తన ప్రాణాల్ని అట్టే పెట్టుకుని యోగ విద్యతో హృదయస్థానంలోకి తెచ్చుకుని కృష్ణ పరమాత్మని చూస్తూ కృష్ణుడిలో కలిసిపోయినటువంటి దివ్య జ్యోతి స్వరూపుడు భీష్ముడు. ఆయన ఆచార్యుడు. అటువంటి భీష్ముడు వెళ్ళిపోయినటువంటి పరమ పవిత్రమైన రోజు భీష్మ ఏకాదశి. మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు తర్పణలు ఇస్తాడు ఇవాళ భీష్ముడికి. అటువంటి భీష్ముడిని ఎందుకు స్మరించానంటే ఇవాళ 1 భీష్మ ఏకాదశి, 2 దేహాన్ని గెలవడం అంటే అంత మాటలు కాదు. ఇన్ని గెలిచాడు భీష్ముడు, నిజంగా మహానుభావుడు. అందుచేత దేహాత్మాభిమానమును గెలుచుట. ఇలా గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు అదృష్టవంతులు. ఇవాళ స్వామి హనుమ అలా దేహాత్మాభిమానాన్ని గెలిచారు. అందుకని అందావిడ, వెళ్ళవయా లోపలికి ప్రవేశించు, వెళ్ళి సీతమ్మని వెతుక్కో అంది. ఆయన చెప్పారా సీతమ్మని వెతకడానికి వచ్చానని? చెప్పలేదు. వచ్చినవాడు జ్ఞాని కనుక దేహాత్మాభిమానాన్ని గెలిచాడు. దేహాత్మాభిమానం గెలిచి లోపలికెళ్ళిన వాడు చేసేది ఆత్మదర్శనం. సీతమ్మ తల్లి ఆత్మస్వరూపిణి, ఆయన వచ్చింది సాధకుడిగా యోగిగా, అంతే సుందరకాండ చెప్పింది. అందుకని నువ్వు ఆత్మదర్శనం చేసుకోవయ్యా అంది లంక. ఆవిడ్ని చంపకూడదు, గెలవాలంతే. దేహాత్మాభిమానాన్ని గెలవాలి, అంతేకాని చంపేయకూడదు. అంటే ఇది ఇంకా ఎందుకు పనికిరాదన్నారు కదండి, ఇది సత్యం కాదన్నారు కదండి, ఇంకెందుకు దిక్కుమాలింది, దీన్ని ఒక్క పోటు పొడి చేస్తానని చంపేయకూడదు. ఆత్మహత్య మహాపాతకం, ఇది ఋతుమంతము అన్నారు. అందుకే ఇందులో ఉండి ఇందులో ఉన్న సత్య వస్తువుని కనిపెట్టాలి. కనిపెడితే ఇది అసత్యం అని తెలుస్తుంది, అంతే. అసత్యం ఇది అని తెలిసిపోయిన తరువాత దానికి నువ్వేం వర్రీ అయిపోవు, హాయిగా కూర్చుంటావు. 50 రూపాయలు పెట్టుకుని సినిమాకి వెళ్ళావు, ఎంత సహజంగా నటిస్తే సినిమా అంత బాగా హిట్ అవుతుంది. అసహజంగా ఉండకూడదు కదా. కథానాయకుడు చాలా గొప్పవాడు, ప్రతినాయకుడు అంతటి దుర్మార్గుడు. అంతటి ప్రతినాయకుడు ఇంకా రేపు పొద్దున్న పెళ్ళనగా సంతోషంగా వెళ్ళిపోతున్న కథానాయకుడి కారుకి అడ్డం పడిపోయి కత్తి తీసి కడుపులో ఇలా పొడిచేశాడు, నెత్తురు వచ్చేసింది. ఎంత నెత్తురు కారిపోయినా ఎడంచేతి చిటికిన వేలుతో కొట్టేశాడు కథానాయకుడు. కొట్టి కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోతే మీరు వాడి చచ్చిపోవడం నిజంగా ఇలా కనుగుడ్లు తిరుగుడు పడిపోయి నెత్తురు ఓడిపోయి పడిపోయి చచ్చిపోయినట్టు అద్భుతంగా నటించాడు. మీరు ఇలా ఏడిచేస్తున్నారు, రుమాలు తీసేసి తుడిచేసుకుంటాను. ఏడుస్తారు తప్ప పరిగెత్తుకుంటూ మోటార్ సైకిల్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా చంపేశారని బలానా సినిమా హాల్లోని కేసు పెడతారా? ఎవ్వడూ పెట్టడం. ఎందుకు పెట్టడం? అది అసత్యమని మీకు తెలుసు కనుక. అసత్యము ఈ సినిమా ఉట్టిదే. వాడో డబ్బులు ఇచ్చుకోవడానికి వాడు యాక్ట్ చేశాడు, వీడు డబ్బులు ఇచ్చుకోవడానికి వీడు ఆడుతున్నాడు. నాకు బాగా ఇంద్రియాలకి లొంగిపోయాను కాబట్టి 50 రూపాయలు ఇచ్చి నేను వచ్చాను, అంతా కలిపి అసత్యంలో ఉన్నాం అని మీకు తెలుసు కాబట్టి దాన్ని అలా అనుభవిస్తుంటారు. వస్తున్న కన్నీళ్లు కూడా అసత్యమే. అసత్యమని తెలిసి వస్తున్న సత్యమైన కన్నీరు. అందుకని ఇంతకన్నా అసత్యం మాయా ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుంది? అందుకే కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు సినిమాలో. అందుకని లోపల ఉన్నది సత్యము అని తెలిసిపోయిన తర్వాత అసత్యమైన సినిమాలో కూర్చున్నట్టు ఇందులో కూర్చుంటే వచ్చిన నష్టమే ఏంటి? బెంగే ఉండదు. అది అయిపోయిన తర్వాత అయ్యో సినిమా అయిపోయినది అని బెంగ పెట్టుకుని అయ్యా నేను వెళ్ళలేను సార్ ఇక్కడే కూర్చుంటాను ఎవడన్నా అంటాడా? వెళ్ళిపోతాడు ఇంటికి.